ఈవేళ మనం అనుకున్న టాపిక్ ఫియరు. కృష్ణపణి గారిని ఆ టాపిక్ ని ఇంట్రడ్యూస్ చేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణపణి గారు. నమస్కారం అండి అందరికీ. ఈ భయము అనేటటువంటి అంశం గురించి మనం ఇవాళ చర్చించుకుందాం అనుకున్నాము. 1954లోను తర్వాత 1974 సంవత్సరంలోను కృష్ణమూర్తి గారి ఉపన్యాసాల నుంచి కొన్ని అంశాలను సేకరించి అది ఉపోద్ఘాతంగా చెప్పదలుచుకున్నాను. భయం అంటే ఏమిటి అంటే ఈ ప్రశ్నని కానీ సమస్యని కానీ మనం అర్థం చేసుకోవాలి అంటే కోరిక అంటే ఏమిటో మనం తెలుసుకోవడం చాలా అవసరము. ఒకసారి కోరిక అనేటటువంటిది గనక దాన్ని పరిశీలిస్తే దాంట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే నాకేదో కావాలి, నేనేదో కావాలి అనే ఈ రెండు భావనలతోటి ఉంటాము. ఐ వాంట్ సంథింగ్ ఆర్ ఐ వాంట్ టు బి సంథింగ్. ఈ రెండు అంశాలని ఆధారం చేసుకుని ఉంటాయి కాబట్టి ఒక రకంగా చూస్తే భయానికి ఇవే మూలము. ఐ వాంట్ టు బి సంథింగ్, దట్ ఈస్ ది రూట్ ఆఫ్ ఫియర్ అంటారు ఆయన. దీన్ని పురస్కరించుకుని కృష్ణమూర్తి గారు తమ యొక్క ధోరణిలో అనేక ప్రశ్నల్ని మనపైన సంధిస్తారు. వాటిల్లో ఎలాంటివంటే ఈజ్ వన్ అవేర్ ఆఫ్ ఇట్. భయం అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించగలుగుతున్నామా, మనం ఒక జాగరూకతతోటి దాన్ని చూడగలుగుతున్నామా, అలాగే ఏ స్థాయిలో దాని ఎరుక మనకి కలుగుతోంది. అది కేవలము తాత్కాలికంగా పైన ఉన్నటువంటి ఎరుకన అది, లేదా చాలా గహనంగా లోతుగా మన అంతరాలలో ఎక్కడో స్పృశించే విధంగా అది వ్యవహరిస్తోందా? ఎక్కడో మనకు తెలియని స్థాయిలో మన మనస్సులో మన అంతరంగంలో గనక ఉంటే అది బహిర్గతం అవుతోందా? దాన్ని మనం బహిర్గతం చేస్తున్నామా, లేకపోతే ఎక్కడెక్కడో దాగి ఉన్న అటువంటి భయాలన్నీ కూడా అక్కడే ఉంచేసి వాటి గురించి మర్చిపోతున్నామా? తర్వాత దీని యొక్క నిర్మాణం ఎటువంటిది, భయం యొక్క స్ట్రక్చర్ ఎటువంటిది, దీని రూపకల్పన ఏ రకంగా చేసుకుంటున్నాం మనము, అలాగే దీంట్లో ఉన్నటువంటి గూఢమైనటువంటి క్లిష్టత, ఇంట్రికెసీస్ అంటారు ఆయన. ఈ స్ట్రక్చర్ అండ్ ఇంట్రికెసీస్ ఆఫ్ ఫియర్ చూడమంటారు. భయము యొక్క రూపకల్పన ఏ విధంగా ఉంది మన మనస్సులో, దాని నిర్మాణం ఏ రకంగా ఉంది, అది ఏ స్థాయిలో సంక్లిష్టమై నిగూఢమై మనలో ఉంది, మౌలికమైనటువంటి భయం అనేటటువంటిది ఏమన్నా ఉందా? ఆ మౌలికమైనటువంటి భయము ఒక చెట్టులాగా ఉండి అనేక రకాల భయాలన్నీ కూడా వాటిల్లో శాఖల్లాగా కనిపిస్తున్నాయా మనకు? ఎందుకంటే ఆ మూలాన్ని కనుక మనం చూడగలిగితే, ఆ మూలాన్ని కనుక మనం ఆవిష్కరించగలిగితే మనలో, దాని యొక్క ఆవిష్కరణ జరిగినప్పుడు అన్ని రకాల భయాల యొక్క మూలం కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. విడివిడిగా ఒక్కొక్క దాన్ని కూడా ప్రశ్నించి తరచి చూడవలసినటువంటి అవసరం లేదు అంటాం. అట్లాగే సాధారణంగా భయానికి ఒక కారణం ఏంటి అంటే, నేను వేటిళ్లపైనైతే ఆధారపడి ఉన్నానో
ఆ ఆధారాలన్నీ కూడా తెగిపోవడం. అంటే ఆ ఆధారాలన్నీ కూడా ఒకానొక సమయంలో మనకి ఏ రకమైనటువంటి సాంత్వనని కానీ మానసికమైనటువంటి ఒక స్థైర్యాన్ని కానీ ఇవ్వకుండా అవన్నీ కూడా కట్ అయిపోతాయి. ఆల్ మై మూరింగ్స్ హ్యావ్ బీన్ కట్ అన్నారు. నేను దేన్నైతే ఆధారంగా చేసుకున్నానో అవన్నీ కూడా నాకు ఇప్పుడు ఉపకరించట్లేదు, పనికి రావట్లేదు. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో వస్తువులతోటి, విషయాలతోటి, మనుషులతోటి, మనకున్న భావనలతోటి, వీటన్నిటితోటి కూడా చాలా సన్నిహిత సంబంధం కలిగి ముడిపడి ఉంటాం. ఇటువంటివన్నీ కూడా తెగిపోయినప్పుడు ఒక విధమైనటువంటి భయం అనేటటువంటిది కలుగుతుంది. అది మన ఆలోచనకి కాలముతోటి కూడా ముడిపడి ఉన్నాయన్నారు. ఫియర్ ఈజ్ టైడ్ టు థాట్ అండ్ టైం. దీనికి ఆయన చెప్పేటటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే, this breeding of fear all the time is because of our self-centered activity. అన్నిటికంటే కూడా నేను మూలం అనుకోవడము, నేనే కేంద్రం అనుకొని ఆ కేంద్రానికి అతి ప్రాముఖ్యతను కలిగించి ఆ కేంద్రం నుంచే వ్యవహరించడం వలన ఈ భయం అనేటటువంటిది జన్మిస్తుంది. దీంట్లో ఇంకొక భాగంగా ఏంటంటే ఐసోలేషన్, ఒక రకమైనటువంటి విడివడి ఉండడము, ఒంటరితనంతోటి ఉండడము అనేటటువంటిది కలుగుతుంది. అల్టిమేట్ సెన్స్ లో ది ఐసోలేషన్ ఆఫ్ డెత్ అంటారు ఆయన. మృత్యువు మనందరికీ ఎక్కడో దాగి ఉంటుంది లోపల. మృత్యువు అన్నిటికంటే కూడా అన్ని బంధాలని ఒక్క వేటుతోటి తెంపేసేటటువంటి ఘటన. ఆ సంఘటనలో మనందరికీ ఎక్కడో ఒక చోట మనస్సులో దాగి ఉన్నటువంటి అంశం ఏంటంటే, ఏది కానీ ఎవరు కానీ ఆ సమయంలో మన వెంట ఉండరు, మన వెంట వచ్చే ప్రసక్తే లేదు. సో ఇన్ ది అల్టిమేట్ సెన్స్ ఐసోలేషన్ ఈజ్ డెత్ అంటారు. ఐసోలేషన్ అనేటప్పటికి ఏమవుతుందంటే, ఈ ఒంటరితనంతో ఉండి అన్నిటి నుండి విడిపోయి ఉండేటటువంటి భావన ఏదైతే ఉందో దాంట్లో ఒక రకమైనటువంటి దాని వలన అది మనం ప్రత్యక్షంగా దాన్ని దర్శించలేకపోవడం వలన ఏదో రకంగా దాన్ని ప్రతిఘటిస్తాము, దాన్ని వ్యతిరేకిస్తాము, రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తాము. అలాగే ఎక్స్క్లూషన్, అన్నిటి నుండి విడిపోయి దేన్ని కూడా పట్టుకోలేకపోయి అన్నిటి నుంచి మనం బహిష్కరింపబడినట్లుగా భయము కలగడం. ఇది జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు కలిగేటటువంటి ఒక అవగాహన. చిట్ట చివరిగా ఆయన ఏమంటారంటే, ఈ రకమైనటువంటి పరిశీలన గనక మీరు చేస్తే, దీని నుండి ఏ రకంగానూ పారిపోకుండా పలాయనం చేయకుండా దీన్ని గనక మనం పరిశీలిస్తే అక్కడ మనకు కనిపించేది ఏమిటి అంటే, ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది అబ్జర్వర్, ది మీ, నేను అనేటటువంటి భావము అనేటటువంటి ఉనికి ఏదైతే ఉందో అది చాలా స్పష్టంగా మనం దాన్ని దర్శిస్తాము. ఆ దర్శనంలో ఈ నేను అనేటటువంటిది ఏదైతే కనిపిస్తుందో దాన్ని సమగ్రంగా గనక మనం పరిశీలించి దాని యొక్క అస్తిత్వం ఏమిటి అసలు, ఈ నేను అనేటటువంటిది ఇంతకు ముందు కూడా చాలాసార్లు చర్చించుకున్నాము. ఈ నేను అనేటటువంటిది మన అనుభవాలు, మన పరిజ్ఞానము, మన స్మృతిని ఆధారంగా చేసుకుని సృష్టించినటువంటి ఒక
కృత్రిమమైనటువంటి విషయం ఈ నేను అనేటటువంటి. దీనికి నిజంగా చూస్తే వాస్తవికమైనటువంటి అస్తిత్వము లేదు. ఇది మనము ఈ రకంగా సృష్టించుకున్నటువంటిది. ఈ అబ్జర్వర్ ఉన్నందుకు నేనుగా చేసుకున్నటువంటి కేంద్రములో దర్శించేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటటువంటి ఉనికి ఏదైతే మనకు కలుగుతుందో అదే భయానికి ఆధారము, అదే భయానికి మూలము. అది లేకుండా మనం జీవించగలుగుతామా? నేను అనేటటువంటి ఉనికి కూడా లేకుండా ఉండేటటువంటి ఒక స్థితి ఉందా? ఆ స్థితిలో మనము జీవనము కొనసాగించగలుగుతామా? కెన్ వన్ లివ్ వితౌట్ ది మీ? ఎందుకంటే అన్నీ కూడా, భయం కూడా ఈ నేనుతోటి చాలా సన్నిహితంగా ముడిపడి ఉన్నటువంటి అంశము. కాబట్టి నేను అనేటటువంటి ఉనికి లేనటువంటి ఒక జీవనము ఉందా, ఒక జీవన విధానం ఏమైనా ఉందా అనేటటువంటి ప్రశ్నార్థకమైనటువంటి విషయాన్ని ప్రస్తావించి ఆయన అక్కడితోటి విడిచిపెడతారు. ఎందుకంటే వీటిళ్ళకి ఏదో చర్చ ద్వారానో లేకపోతే బాహ్యంగా కేవలము శాబ్దికంగా దీన్ని మనం గ్రహించి దీన్ని తెలుసుకోవాలి అనుకుంటే అందుబాటులోకి వచ్చేది కాదు. కాబట్టి ఒక ప్రశ్నార్థకంగా మిగిలితే ఆ ప్రశ్న మన మానసికమైనటువంటి చైతన్యంలో అది జీవంతమై ఉంటుంది. ఆ జీవంతమై ఉన్నప్పుడు దాంట్లో ఒక నూతనత్వాన్ని మనం గమనించడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి ఆయన ఆ ప్రశ్న వేసి అక్కడ విడిచిపెడతారు. కెన్ వన్ లివ్ వితౌట్ ది మీ? If the me is not there, if the observer is not there, the observed is also not there. దర్శించేవాడు లేనప్పుడు దర్శనం అనేది కూడా ఉండదు, దృష్టి అనేది కూడా ఉండదు. ఆ మూడు ఒకటైపోతాయి. ఆ మూడు కూడా ఒక రకంగా చైతన్యంలో లుప్తమైపోతాయి. ఆ రకమైనటువంటి జీవనము మనం కొనసాగించగలుగుతామా అనే ప్రశ్నతోటి ఆయన ఆ చర్చను అక్కడ విడిచిపెడతారు. దాన్ని మనం ఇంకా కొంచెం స్పష్టంగా అర్థం చేసుకోవడానికి దాన్ని ముందరికి కొనసాగించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కృష్ణపణి గారు. థ్యాంక్స్ అండి. డాక్టర్ రామకృష్ణ గారు, ప్రభంజన్ గారు మ్యూట్. డాక్టర్ రామకృష్ణ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడతారా? మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే అండి. ముఖ్యంగా ఈ అన్వేషణలో ఒకరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నాకు భయమా, నేనే భయమా? నాకు భయమా, నేనే భయమా అనే విషయం. సాధారణంగా నాకు భయంతోనే మొదలవుతుంది అంతా. ఎందుకంటే జీవితాన్ని మనం లోపటి కంటే చూస్తే పరిశీలనాత్మకంగా ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఎన్నో గమ్యాలు, ఎన్నో ఊహలు, ఎన్నో ఆదర్శాలు, ఇలాంటివన్నీ పెట్టుకొని జీవించడం జరుగుతుంది. సో ఆ జీవితంలో ఈ ఆశలు ఫుల్ఫిల్ అవుతాయా, ఈ కోరికలు తీరిపోతాయా, నేను కృతకృత్యుడిని అవుతానా లేదా అనేటువంటి ఒక సందిగ్ధ అవస్థ కూడా భయాన్ని తీసుకొని వస్తుంది. తర్వాత గతంలో ఈ విధమైన అనుభవం జరిగింది, సో భవిష్యత్తులో ఇది కూడా జరగవచ్చునేమో, ఏమో అనేటువంటి దాంట్లో భయం ఉంది. అది ఫిజికల్ అవ్వచ్చు, సైకలాజికల్ అవ్వచ్చు, స్థూలమైన, మానసికమైన. స్థూలంగా ఫలానా బాధ వచ్చింది, ఎన్ని రోజులుగా టైంలో వస్తుంది, మళ్ళీ రేపు కూడా ఇదే టైంలో ఈ బాధ వస్తుందేమో. అది కడుపు నొప్పి అవ్వచ్చు, మరేదైనా నొప్పి అవ్వచ్చు.
అది వస్తుందో రాదో తెలీదు, వస్తుందేమో అనే దాంట్లో భయం ఉంది. అలాగే ఒకానొక సమయంలో ఒక బాంధవ్యంలో చాలా అవమానం జరిగింది. మళ్ళీ అటువంటి సందర్భం వస్తుందేమో అనే ఒక భవిష్యత్ కాలము ద్వారా మళ్ళీ భయం వస్తుంది. ఈ వస్తుందేమో అనేటువంటిది ఆలోచన, వస్తుందేమో అనేటువంటిది భవిష్యత్తు కూడా. అంటే ఆలోచన మానసికమైన భవిష్యత్తుని నిర్మించుకొని గతంలో అనుభవంతో దాన్ని జోడించి ఒక భయానికి లోనవుతుందన్నమాట. గతానుభవంలో జరిగిన దాన్ని మళ్ళీ భవిష్యత్తులో ఊహించినప్పుడు దాన్ని కోల్పోతాననే భయము, లేదా అంటే అది వస్తుందేమోననే భయం. అంటే ఒక ఆనందకరమైన విషయం అయితే దాన్ని కోల్పోతానేమో అని భయం భవిష్యత్తులో. ఒక దుఃఖకరమైన విషయం అయితే అది వస్తుందేమో అని భయం. అంచేది ఈ ఆలోచన అనేది గతంలోనికి భవిష్యత్తులోనికి రిలేట్ అయ్యి గతాన్ని భవిష్యత్తులో ప్రొజెక్ట్ చేస్తూ ఒక అనుభవాన్ని వస్తుందేమో రాదేమో అని రెండు విధాలుగా విభజించి దుఃఖానుభవాన్ని సుఖానుభవాన్ని ఒక భయానికి లోనవుతుంది. ఈ కాలం అనేది ఆలోచన ద్వారా సృష్టించింది మనస్సు. అంటే ఆలోచన ఎక్కడుందో మానసికమైన ఆలోచన, కాలము కూడా దాని వెంటే ఉంది. ఈ రెండు కలిసే ఉంటాయి. అంచేత సూపర్ఫిషియల్గా అంటే పైపైని మనకి ఎన్నో భయాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ భయాల నుంచి జనరల్గా పారిపోవటం, మర్చిపోవడానికి ప్రయత్నించటం, పారిపోయే ఉపాయాలు, తప్పించుకునే ఉపాయాలను ఎంచుకోవడం, లేదా భయాన్ని అణిచిపెట్టడానికి ప్రయత్నించటం, ఇలా చేయటం వల్ల ఏమవుద్దంటే నేరుగా ముఖాముఖి భయాన్ని మనం పరిశీలించేటువంటి మహదావకాశాన్ని మనం పోగొట్టుకుంటాం. భయం ఎప్పుడైతే ముఖాముఖిగా పరిశీలింపబడదో, ఆ భయం అనేటువంటి మూమెంటు మనకి ఎప్పుడైతే ఒక అనిశ్చిత స్థితిని, గందరగోళాన్ని, లేదా అంటే ఈ అభద్రతా భావాన్ని కల్పిస్తుందో, ఆ అభద్రతా భావంలో మనసు ఉండలేక వెంటనే అదేం చేస్తుందంటే మొదటి చర్య దాని నుండి తప్పించుకొని పారిపోవాలని ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ విషయం ఏదైనా అవ్వచ్చు, అది భగవంతుడు అవ్వచ్చు, సిద్ధాంతం అవ్వచ్చు, నమ్మకం అవ్వచ్చు, లేకపోతే ఒక కర్మ సిద్ధాంతం అవ్వచ్చు, లేకపోతే మరొక సిద్ధాంతం అవ్వచ్చు, లేదా అంటే ఏదో ట్రెడిషన్ ప్రిస్క్రైబ్ చేసిన ఆంజనేయ దండకం అవ్వచ్చు, లేదా అంటే ఆ పరిసరాల నుంచి విడిచి పారిపోవడం అవ్వచ్చు, లేదంటే దాన్ని మర్చిపోవడానికి శతవిధాలా ప్రయత్నించి ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ భయాన్ని మర్చిపోవడం అనేటువంటిది చేయటానికి ఏదో ఒకటి చేయటం జరుగుతుందన్నమాట. ఈ విధమైన చర్యల వల్ల ఏమవుద్దంటే భయం అనేది దాని నుంచి పారిపోతూ ఉండడం వల్ల భయాన్ని నేరుగా దర్శించేటువంటి అవకాశము ఉండదు. ఎప్పుడూ తప్పించుకోవడమే అన్నమాట. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం దాంతో ఉండాలి, దాన్ని గమనించాలి. అప్పుడు ఏమవుతుందంటే దాని యొక్క లోతైన విషయాలు, నిగూఢంగా ఉండే విషయాలు మనకి తేట తెల్లమవుతాయి, అంటే విషదమవుతాయి. ఏదైనా ఒక పర్సన్తో మనము సన్నిహితంగా ఉండి వారితో ఉన్నప్పుడే వారి గుణగణాలు మనకి అర్థమవుతాయి. వారిని ఎప్పుడు తప్పించుకొని తిరిగినప్పుడు, వారికి దూరంగా మెలిగినప్పుడు, వారితో సంబంధాన్ని చాలా దూరంగా ఉంచినప్పుడు వారి గురించి మనకు అర్థం కాదు. అలాగే భయం యొక్క స్వభావము, భయం యొక్క నిర్మాణము తెలియాలంటే ఆ భయము అనేటువంటిది కలిగినప్పుడు ఆ భయం యొక్క స్వరూప స్వభావాలు తెలుసుకోవడానికి దాంతో జీవించవలసి ఉంది. అంటే భయములో మగ్గిపోవాలని కాదు. అక్కడ అర్థం ఏంటి అంటే
ఆ భయాన్ని ఎదుర్కొని పారిపోకుండా ఆ భయం అనేది ఒక తలంపుల్లోంచి మనకి ఎలాగ వస్తుంది, మన ఆలోచనలోంచి ఎలాగ వస్తుంది, గతంలో నుంచి ఎలాగ పుట్టింది, భవిష్యత్తులోకి అది ఎలా ప్రవేశిస్తుంది అనే విషయాన్ని మనం కూలంకషంగా గమనించవలసిన అవసరం ఉందన్నమాట. ఇలాంటి లేకుండా భయం అర్థం కాదు. అసలు భయం ప్రారంభం అనేటువంటిది ఎక్కడ జరిగింది? ఒక కోరికలో, మళ్ళీ దాన్ని తీరుతుందో లేదో అనేటువంటి ఒక భవిష్యత్ ఆలోచనల్లో, లేదా ఒక 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 గాఢమైన బాధలో అది మళ్ళీ తిరిగి వస్తుందేమో అనేటువంటి ఒక ఆలోచనలో, ఈ ఆలోచనల ద్వారానే భయం పుడుతుంది. అది ఖచ్చితంగా అది మనం తెలుసుకోవచ్చు అన్నమాట దగ్గరగా చూస్తే. అయితే ఫియర్ అనే దానికి మూలము ఆలోచన అనేటువంటిది తెలుసుకున్నప్పుడు, ఈ ఆలోచన పుట్టింది ఎవరికి, ఎక్కడి నుంచి పుట్టింది అనేది మళ్ళీ మరొక అన్వేషణ. ఈ ఆలోచనలన్నీ గతం యొక్క అనుభవాల యొక్క సారాంశమైనటువంటి జ్ఞానము, జ్ఞాపకాలు, దీని నుంచి నిర్మాణమైన కేంద్రములో నిక్షిప్తమై ఉన్నాయి ఈ అనుభవాలన్నీ. ఈ అనుభవాల నుంచి పుట్టినటువంటిదే ఆలోచన, ఈ జ్ఞాపకాల నుంచి పుట్టిందే ఆలోచన. సో ఈ ఆలోచన అంతా కూడా కేంద్రీకృతమై సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ కింద మారిపోయిందనమాట. ఈ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ అంటే ఒక స్వార్థపూరితమైన నేననేటువంటి కేంద్రం అని చెప్పవచ్చు. అంటే తన గురించే ఆలోచన అంతా, దానికి ఆ ఆలోచన పరిభ్రమణం జరుగుతూ ఉంటుంది. దీని గురించి ఏంటవుతుంది, అది తన మట్టుకు తాను ఒక ఆలోచనతో నిర్మించినటువంటి ఒక లోకములో, ఒక సర్కిల్లో జీవిస్తూ ఉంటుంది. దానికి ఎల్లప్పుడూ దుఃఖానుభవాలు, సంతోషానుభవాలే ముఖ్యము. సో ఆ సంతోషానుభవాల్ని తిరిగి తిరిగి పొందాలి అనేటువంటిది ఒకటైతే, దుఃఖానుభవాల్ని మళ్ళీ మళ్ళీ పొందకూడదు అని మరొకటి. ఇలాగ మళ్ళీ ఆ సుఖానుభవాల్ని కొసవరకు పొందుతానా లేదా, రేపు కూడా ఎల్లుండి కూడా మళ్ళీ ఒక 10 సంవత్సరాలు కూడా ఉంటాయా ఉండవా అని ఒక ఆలోచనలో భయం ఉంది. మళ్ళీ తిరిగి దుఃఖానుభవాలు వచ్చి నన్ను బాధ పెడతాయేమో, రేపు మళ్ళీ వస్తుందా ఈ దుఃఖానుభవం అనేటువంటి ఒక ఆలోచనలో మళ్ళీ భయం ఉంది. అంటే ప్రధానంగా రెండు, ఒకటి దుఃఖానుభవము, రెండు సంతోషానుభవం. ఈ రెండు భయానికి మూల కారణాలై ఈ కేంద్రములో తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే దీని అస్తిత్వం అంతా, దాని ఉనికి అంతా కూడా దీంట్లోనే ఉంది. అంచేత ఈ నేను అనేటువంటి కేంద్రము బలంగా, ఈ కేంద్రమే భయం కాదా అనే క్వశ్చన్లోకి మనం వెళ్ళి లోపటికి వెళ్ళాలన్నమాట మన అన్వేషణలో. అంటే క్వశ్చన్కి ఆన్సర్ కనుక్కోవడం కాదు, ఆన్సర్ వల్ల ఏమి లాభం లేదు. ఈ ఆన్సర్ మళ్ళీ ఏం చెప్తుంది, ఎవరినో ఒక కొటేషన్ తీసుకుంటుంది, అది తనకి తెలిసిన ఆన్సర్గా చెప్పేస్తుంది. లేదా అంటే తనకు తెలిసిన జ్ఞానంతో ఎక్కడి నుంచో ఒక ఆన్సర్ చెప్పేస్తుంది. ఇక్కడ మనస్సు చెప్పేటువంటి ఆన్సర్ కాదు. ఎందుకంటే అది గత జ్ఞానంతో కూడుకున్నటువంటి ఒక కేంద్రము. దీనికి భయాన్ని సృష్టించడమే తెలుసు, భయానికి పరిష్కారం దానికి తెలియదు. నేనుకి భయం అనేటువంటిది తెలుసు, కానీ భయం నుంచి అవతల పడ్డం ఏంటో దానికి మార్గం తెలియదు. అందువల్ల ఏమవుతుంది, అక్కడ ఈ కేంద్రము ఆలోచనలతో కూడుకున్న కేంద్రము, ఆలోచనతో ఒక పరిష్కారము లేనటువంటి ఒక విషయాన్ని పరిష్కరింప చూడటమే సమస్య. ఇది పరిష్కారం ఆలోచన వల్ల కాదు, కానీ ఆలోచన ఏం చేస్తుందంటే పరిష్కారం ఆలోచనతో వెతుకుతుంది. ఆలోచనతోటే దాన్ని ఏదో ఒకటి ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది అన్నమాట, దానికి బాహ్యంగా కానీ అంతరంగా కానీ. సో అది వదిలేసి
ఒక క్వశ్చన్తో నిలవాలి. అంటే పరిశోధనలో వెళ్తూ ఉండి ఈ భయం అనేది అసలు నాకు కలుగుతుందా, నేనే ఆ భయమా అనే విషయంలోనికి వెళ్ళి, నేనే ఆ భయమా అనే ప్రశ్నలోనికి వెళ్ళి ఆగినట్లయితే, అప్పుడు ఆ భయం వస్తుండేటప్పుడు మనం ఆ భయంతోనే ఉండి అక్కడ ఏం జరుగుతుందో దాన్ని చూసినట్లయితే, దాంట్లో ఏ ప్రమేయము కల్పించుకోకుండా ఉన్నట్లయితే, దీన్ని అవును కాదు మంచిది చెడ్డది అనకుండా ఉన్నట్లయితే, ఇంకా దాని మీద ఎటువంటి వ్యాఖ్యానం కానీ లేదా వివరణలు కానీ ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఏది మన తాలూకా తెలివికి సంబంధించి మన ఇంటెలెక్ట్కి సంబంధించి ఏ విషయంతోనైనా దాన్ని ఆలోచించకుండా, దానికి పరిష్కారాలు వెతకకుండా, దానికి సమాధానం పొందాలని చూడకుండా, అది పోవాలని చూడకుండా, భయానికి అవతలికి వెళ్ళాలనే అనుకోకుండా, ఏదీ లేకుండా దాన్ని యథాతథంగా చూడగలమా అనే విషయాన్ని పెట్టుకొని ఆ భయము సంభవించినప్పుడు ఆ భయముతో ఉండి దాన్ని ఏ ప్రమేయము లేకుండా, మన మనస్సు తాలూకా ప్రమేయం ఏదీ లేకుండా, గత జ్ఞాన ప్రమేయం ఏదీ లేకుండా, నేనుతో ఉన్న ప్రమేయం ఏదీ లేకుండా చూసినప్పుడు ప్రమేయము లేని తనము అది నేను లేని తనము. ఎక్కడైతే జోక్యం ఉందో అక్కడ నేనున్నాను. సో జోక్యం లేని చోట నేనుతో చూడడం లేదు నేను. కాబట్టి నేను అర్థం అవ్వాలంటే నేను లేని స్థితిలోంచి నేను చూడగలగాలి. అప్పుడు నేను తాలూకా ఇంట్రికసీస్ అంటారు కదా, ఇందాక చెప్పారు కృష్ణపాణి గారు. సో ఆ ఇంట్రికసీస్, ఆ కారణాలు, అది ఎలాగ పుడుతుంది ఏంటి అనేటువంటి దాని కథ అంతా కూడా అర్థమవుతుంది. ఎప్పుడైనా జోక్యం చేసుకుంటే అర్థం అవ్వదు. ఎందుకంటే చూచేవాడు తన పరిమితులతో తన ఇష్టాల్ని అయిష్టాల్ని దాని మీద తన తాలూకా తెలివిని ఉపయోగిస్తాడు. కాబట్టి అలాంటి ఒక జోక్యము, అలాంటి ఒక ప్రమేయము ఒక అవగాహనకి చాలా గొడ్డలి పెట్టన్నమాట. సో కాబట్టి ప్రమేయం ఉండకూడదు అక్కడ, జస్ట్ వాచింగ్ వితౌట్ ద ఇంటర్ఫియరెన్స్. సో అలాంటి ఒక జోక్యం లేని ఒక ఎరుకతో ఆ భయంతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు ఆలోచన యొక్క కదలికలు లోతుల్లో నుంచి ఉపరితలానికి ఎలా కదులుతున్నాయి, ఏ ఏ చీకటి కోణాల్లో అది నివసిస్తుంది, సూక్ష్మమైన దాని కదలికలు ఎటువంటివి, బాహ్యంగా ఎలాగ ప్రసరిస్తుంది, ఏ విధంగా కాలములో అది సంచరించి భయపెడుతుంది, మొదలైన విషయాలన్నీ ఫస్ట్ హ్యాండ్గా మనం తెలుసుకోగలం. అలాగ తెలుసుకోవడం వల్ల వచ్చినటువంటిదే బుద్ధిపూర్వకమైన అవగాహన కాదు అది, కానీ అది బుద్ధి మనస్సుకి అతీతమైన ఒక అవగాహన. ఈ అవగాహన ఎప్పుడైతే వచ్చిందో ఆ అవగాహన ఎటువంటిదంటే దట్ ఇస్ ఏ వెరీ గ్రేట్ ఇన్సైట్ అన్నమాట. ఆ ఇన్సైట్ వచ్చినప్పుడు దెర్ ఇస్ ఫ్రీడమ్. సో ఎవ్రీ ఇన్సైట్, ఎవ్రీ ఫియర్ అనుకోండి, ప్రతి ఫియర్, ఎప్పుడు ఫియర్ వచ్చినా అది కొత్తది, పాతది కాదు. ఈరోజు వచ్చిన భయం కొత్తది, మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత వచ్చిన భయం మళ్ళీ కొత్తది, మళ్ళీ రేపు వచ్చింది మళ్ళీ కొత్తది. అంచేత అది కొత్తదిగా మనము దాన్ని చూడాలి. అలాగ చూసినప్పుడు, దాంతో ఉన్నప్పుడు, ఇన్సైట్ దాని మీద కలిగినప్పుడు, ప్రమేయం లేకుండా చూసినప్పుడు దెర్ ఇస్ ఎ గ్రేట్ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే, మనము అలా ఉండగలమా, అలా చూడగలమా, అలా చూడటం ఎలాగ వీలవుతుంది, ఎలా చూడాలి అనేది మనం తెలుసుకోవాలి. అయితే ఎలా చూడాలంటే అది పద్ధతి కాదు, ఒక ప్రక్రియ కాదు. కానీ భయంతో నేను కొట్టుకుపోతున్నాను, నేనే భయమా అనే ప్రశ్నలో నిలిచిపోయి ఆ భయం దగ్గర ఆగి దాన్ని చూడాలి. సమాధానం కోసం కాదు, ఏం జరుగుతుందో చూడాలి. అప్పుడు మాత్రమే దాని నుంచి విముక్తి కలుగుతుంది. నమస్తే. నమస్తే డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే. కాసేపు ఉంటారండి డాక్టర్ గారు? ఉంటారా కాసేపు? ఉంటారు. ఇంకెవరైనా మాట్లాడతారండి లేదా ప్రశ్నలు కానీ? లక్ష్మి గారు మాట్లాడతారా?
మేడం మేము మ్యూట్ తీయాలి, మీ మ్యూట్ మీ మాట మాకు వినబడట్లేదు. ఎవరిది నా మాట? లక్ష్మి గారి మాట వినబడట్లేదు, ఆవిడ మ్యూట్ లో పెట్టేశారు. మొదలు పెట్టలేదు మొదలు పెట్టలేదు. నమస్కారం అండి. మాట్లాడండి మాట్లాడండి. నాకు మొట్టమొదటి రామకృష్ణ గారు విజయనగరంలో ఒక చిన్న అకేషన్ కి దీనికి సంబంధం ఉంది. పరిచయం అయినప్పుడు దుఃఖం ఏమిటి అనేది ఒక అరగంట చెప్పారు. నేను అప్పుడు అడిగాను, అది తెలిసేక ఎలా ఉంటుంది అంటే ఒక కొత్త విధమైనటువంటి యాక్షన్ వస్తుందని చెప్పారు. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద యాక్షన్ అన్నారు. విధంగా చెప్పలేమన్నారు. అదే విధంగా ఇప్పుడు ఈ భయం అనేది ఎన్నో రకాలు. ఒకటి ఏంటంటే తెలిసి కాన్షియస్ భయాలైతే, కొన్ని హిడెన్ భయాలు అంటే దాపరికంగా లోతుల్లో కొన్న భయాలు కొన్ని ఉంటాయి. మనకి తెలుసున్నది ఏంటంటే చీకటి అంటే భయం, ఇప్పుడున్న నా స్థితిని కోల్పోతానేమో అనే భయం, ఇప్పుడున్నటువంటి ఈ నిబద్ధతతో ఒక రకమైనటువంటి ఫ్రేమ్ వర్క్ అలవాటు అయిపోయింది జీవిత విధానం, అది ఎక్కడ పోగొట్టుకుంటానో భయం, తర్వాత నాకు నా అన్నది అన్ని పోగొట్టుకుంటాను నా గొప్ప, లేకపోతే నా కీర్తి, నా పొజిషన్స్ అంటే ఇల్లు, అలాంటివన్నీ పోగొట్టుకుంటాము. భయం ఇన్ని రకాలుగా ఉన్నది. అయితే ముఖ్యంగా మనం డెత్ అంటే మృత్యువు కోసం భయం. అసలు మృత్యు అంటే ఏమిటో మనకి తెలియదు, కానీ బాగా లోపలికి చూస్తే మనకి తెలుసున్నటువంటి వాటితో మనం ఇన్నాళ్ళు ఆర్జించినవన్నీ పోగొట్టుకుంటామేమో, తెలుసున్నటువంటి వ్యక్తులు అందరినీ మనం పోగొట్టుకుంటామేమో అన్న భయం అక్కడ ఉంది. అయితే ఇలాగా మనం ఈ భయం యొక్క స్వరూపాన్ని జాగ్రత్తగా పరిశీలించి భయంలోంచి నేను భయం లేకుండా అయిపోవాలని గట్టి విల్ పవర్ చూపెట్టామనుకోండి, అక్కడ మళ్ళీ నేను బలం పెరుగుతోంది. అంటే ఆ విల్ అనేది ఎవరైతే అనుకుంటున్నాడో ఆయనకి, అంటే మళ్ళీ ఆ నేను బలం పెరుగుతోంది అనమాట. మళ్ళీ అక్కడ ఎన్నో రకమైనటువంటి ఆ అనేది ఎన్నో సృష్టిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం భయాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే అక్కడ ఒక ఎనలైజ్ చేయాలన్నా సరే ఎనలైజర్ అనేవాడు ఒకడు ఉన్నాడు, అబ్జర్వర్ ఒకడు ఉన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ మనం అబ్జర్వర్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. అక్కడ అది కూడా తిరిగి ఆలోచనతోటే వస్తుంది. అందుకని ఇందులో ఏమిటి చూపిస్తున్నారంటే భయాన్ని మనం సమగ్రంగా సంపూర్ణమైన అటెన్షన్ తో సమగ్రతతో చూడగలుగుతున్నాము. అంటే చూస్తున్నాము అనే దానికి ఆ నేను అన్న సెంటర్ లోనే వ్యక్తి ఎక్కువగా ప్రయత్నించడం. సాధారణంగా నిన్నటి విషయం రేపు జరుగుతుందేమో అన్న భయం, రేపు మళ్ళీ భవిష్యత్తు కోసం ఈ భయాలు, ఇలాంటి భయాలన్నిటినీ పరిశీలన చేయడం వల్ల మాత్రం ఎనలైజ్ చేయడం వల్ల ఎనలైజర్ ఉండిపోవడం వల్ల, అంటే అక్కడ థాట్ తో క్రియేట్ అవుతాడు ఎనలైజర్, కనుక అది కూడా కరెక్ట్ కాదు. అందువల్ల ఏ విధంగానండి అంటే ఈ భయం యొక్క సమగ్రంగా మనం పరిశీలించగలమా? ఎలా పరిశీలించాలి అంటే విత్ కంప్లీట్ అటెన్షన్ అంటున్నారు. అక్కడ నేను అన్న సెంటర్ లేకుండా, అంటే నేను అన్న సెంటర్ ఎలా వస్తుందండి? ఆలోచనతోటే వస్తుంది. ఆలోచన లేకుండా నేను భయాన్ని చూడగలుగుతున్నానా? మాటల్లో చెప్పాలంటే నేను లేడు అక్కడ అనేది మనం చూడగలగాలి. అది ఆలోచన ఉన్నంతసేపు నేను అన్నది ఉంటూనే ఉంటుంది, సెల్ఫ్ అన్నది ఉంటుంది, సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఆ సెల్ఫ్ లేకుండా టోటల్ అటెన్షన్ అండ్ టోటల్ ఇంటిగ్రేషన్, నేను భయాన్ని చూడగలనా అన్నది ఇక్కడ ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే థాట్ బియాండ్ థాట్, గో బియాండ్ థాట్ ఈస్ గో బియాండ్ మీ, గో బియాండ్ సెల్ఫ్. అప్పుడు మాత్రమే దాంట్లోంచి బయటపడగలం. అది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ భయము గాని, దుఃఖము గాని, కోపము గాని ఇవన్నీ కూడా ఆలోచన రహితంగా చూడగలమా? నేనన్న సెంటర్ లేకుండా దాన్ని అర్థం చేసుకోగలమా అనేది ఇప్పుడు ప్రశ్న. అందుకని ఎప్పుడైతే దాన్ని ఆ విధంగా టోటల్ అటెన్షన్ తో చూస్తామో అప్పుడు మాత్రమే దాని నుంచి మనం బయట పడగలం. అంతేగాని ఇది విధంగా మనం నేను అనుభవిస్తున్నాను అన్న నేను సెంటర్ నుంచి బయటపడడం, ఆలోచనకు అతీతంగా చూడగలగడం మనం చేయవలసిన పని. ఇక్కడితో విరమిస్తుంది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ లక్ష్మి గారు, థ్యాంక్స్ అండి. గోవింద్ గారు మాట్లాడతారా? ఎస్ సార్. యా. అయితే ఈ ఫియర్ అనే ఈ టాపిక్ చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి నాకు తెలిసి. ఎందుకంటే ఎన్నో మానసిక రుగ్మతల వెనకల ఫియర్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం పరిశీలించవలసింది ఏమిటంటే, ఆపోజిట్ ఆఫ్ ఫియర్ కూడా ఫియరే. కరేజ్ అంటాం, మనం ఆపోజిట్స్ ని పర్సీవ్ చేస్తాం అనమాట. నాకు భయం ఉంది, నా భయం ఉండకూడదు, నేను ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని పర్సీవ్ చేయడం, ఆ ధైర్యంలో కూడా భయం ఉంటుంది. ఆవేశంలో, ఉద్రేకంలో, వీటన్నిటి వెనకాల కూడా భయం ఉంటుంది అనమాట. సో ఈ ఆపోజిట్స్ అనే విషయాన్ని కూడా మనం అవగాహన చేసుకుని అన్వేషణ జరపాలి. ఇంకోటి ఏంటంటే, నాకు ఎప్పుడు భయం గురించి నేను పరిశీలించినప్పుడల్లా నాకు ఒక ఉదాహరణ గుర్తుకొస్తున్నట్టు. ఏమంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక రూమ్ లో నేను నిన్న ఒక పురుగుని చూశాను, ఏదో విష పురుగుని. అది రికార్డ్ అయింది నా మనసులో. నెక్స్ట్ డే మళ్ళీ మరుసటి రోజు నేను ఆ రూమ్ వెళ్లే ముందు ఆలోచన కేర్ఫుల్ అంటుంది, అక్కడ మళ్ళీ ఆ పురుగు ఉండొచ్చు అని చెప్తుంది. సో ఆలోచన ఇక్కడ తన ఫంక్షన్ కరెక్ట్ గానే చేస్తోంది. దాని ఉద్దేశం ఏంటి? నా శరీరాన్ని కాపాడడం. కాబట్టి అక్కడ ఆలోచన కరెక్టే. అయితే ఎప్పుడైతే ఆలోచన నన్ను పట్టేసి అసలు నేను ఆ రూమ్ లోకి ఎంటర్ కూడా కావడానికి అవకాశం కూడా నన్ను డామినేట్ చేస్తుందో, అక్కడ ఐ థింక్ అక్కడ ప్రాబ్లం ఉంది. సో ఆలోచన చేయాల్సింది ఏంటి? అక్కడ నిన్న పురుగును చూసావు, ఇవాళ కూడా ఉండే అవకాశం ఉంది అని చెప్పి అంతవరకే ఆగాలన్నమాట. సో దట్ నేను ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ భయం నుంచి ఐ షుడ్ నాట్ గెట్ ఓవర్వెల్మ్డ్ బై దట్. అది నన్ను డామినేట్ చేయకుండా ఉంటే నేను రూమ్ లోకి వెళ్తాను, ఎక్స్పెరిమెంట్ చేస్తాను అనమాట. రూమ్ లోకి వెళ్ళి చూస్తాను, నిన్న ఉంది కానీ ఇవాళ లేకపోయి ఉండొచ్చు అని. ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం వల్ల, చూడడం వల్ల అక్కడ పురుగు లేదు, క్లీన్ గా ఉంది అంటే అంతే, అక్కడ భయం లేదనమాట. సో భయం అనేది ఆలోచన తన హద్దులు దాటి ఎప్పుడైతే ప్రవర్తిస్తుందో అక్కడ భయం అనేది మొదలవుతుందని నాకు అనిపిస్తుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి గోవింద్ గారు. ఇంకెవరైనా రాజారావు గారు మాట్లాడతారా? రాజారావు గారు, రాజారావు గారు, రాజారావు గారు. లేదు సార్, నేను మాట్లాడను, వద్దు. ఓకే ఓకే, అదే మీరు చెయ్యిందా పెడితే చూసాను. ఓకే, అప్పుడు అనుకున్నా, అప్పుడు లేదు. ఓకే ఓకే, నో ప్రాబ్లం. డాక్టర్ సుబ్బారావు గారు. గోవింద్ గారు మాట్లాడుతా అన్నట్టున్నారు. మాట్లాడారు ఇప్పుడు మాట్లాడింది ఆయన. మాట్లాడింది నేను కొంచెం మిస్ అయ్యానులేండి. అదే ఆయన అంటే మీరు మీటింగ్ ప్రిపేర్ కాలేదు, అందుకని చెప్పి నేను మాట్లాడలేకపోతున్నా. ప్రిపేర్ అంటే మాట్లాడేవాడిని. ఏం అక్కర్లేదు, ప్రిపేర్ అక్కర్లేదండి. ఏమైనా అంశం ఉంటే క్వశ్చన్ చేయండి అంతే, మీరేం ప్రిపేర్ అయ్యే అవసరం లేదు. రైట్. డాక్టర్ సుబ్బారావు గారు, మీరు కాదు, డాక్టర్ సుబ్బారావు గారు. ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇక్కడ చాటింగ్ లో కూడా ఇండికేట్ చేయొచ్చండి, మేము చేస్తాం. ఇక్కడ చాటింగ్ ఉంది, చాటింగ్ లో మీరు స్పీక్ చెప్తే రామకృష్ణ గారు. కూర్చొని అడుగుతాను. రామకృష్ణ గారు మాట్లాడండి. డాక్టర్ గారు, డాక్టర్ సుబ్బారావు వినపడుతుంది, మాట్లాడండి. ఇప్పుడు భయం అనేది చాలా సీరియస్ టాపిక్ అండి. కృష్ణ గారు చెప్పారు పెడదామని, అది అనుభవంతో మాట్లాడితే బాగుంటుందని కూడా అన్నారు. రామకృష్ణ గారు భయం గురించి చాలా విపులంగా చెప్పారు. కృష్ణ గారు ముఖ్యంగా కాలము, భయము, దాని సంబంధాలు ఏంటో చెప్పారు. మనం లోతుగా వెళితే
అనాది కాలం నుంచి కూడా మనిషి భయంతో ఉన్నాడు. మన కాన్షియస్నెస్ లో భయం అనేది ఎప్పుడు ఉంటుంది. భయం లేకుండా మనిషి లేడు. ఆ భయం ఎప్పుడు మనిషిని ఇచ్చేస్తుంది. దాని గురించి ఆ భయము ఎలా వాడాలని చెప్పి అనుకుని చాలా మంది చాలా రకాలుగా ట్రై చేశారు. ఎలాగా దానిని విముక్తి పొందడానికి అనాలిసిస్ అని చెప్పి పెట్టారు. ద ఫెయిల్డ్ అనలైజర్ అనేది అనాలిసిస్, అనలైజ్డ్ అండ్ అనలైజర్ అనేవి రెండు ఉంటాయి. డివిజన్ తో కాన్ఫ్లిక్ట్ తప్ప దర్ ఇస్ నో ఫ్రీడమ్ ఫ్రమ్ ఫియర్ అనేది ఒకటి అర్థమవుతుంది. తర్వాత ఈ ట్రెడిషనల్ గా అందరూ ట్రై చేశారు. ఏమని, భయం పోగొట్టుకోవడానికి ఏం చేయాలనేది దానికి రకరకాలుగా చెప్పారు. నేను విన్నాను ఈ మధ్యన ప్రేయర్ చేస్తే పోతాయి. ఇవన్నీ కూడా ఎస్కేప్స్ అనేది ఒకటి ఉంది తప్ప భయం అనే దాని గురించి అవగాహన లేకుండా అది ఎప్పటికీ పోదనేది అందరూ తెలుసుకుని ఉన్నారు. ఆ భయం అన్నదే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. సో ఈ భయం గురించి మనం తెలుసుకోవాలంటే ఎన్నో కారణాలు చెప్పారు అందరూని. భయాలు, ఫిజికల్ భయాలు, ఫిజియలాజికల్ భయాలు, లేదా సైకలాజికల్ భయాలు. మనకి ముఖ్యంగా కావాల్సింది మానసికంగా మనకు వచ్చే భయం గురించి ఎక్కువ కావాల్సి వస్తుంది. మానసిక భయాలతోటే మనం అంధకారంలో ఉన్నట్టు, అంతా కన్ఫ్యూజన్, గందరగోళంలో ఉన్నట్టు ఉంటాం. అందువల్ల ఏ పని చేయలేకపోతాం, ముందుకు వెళ్ళలేకపోతాం. ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళాలంటే భయపడతాం, చీకటి అంటే భయపడతాం. ఎవరైనా చనిపోయిన చూశాక మనం చచ్చిపోతామని భయపడతాం. ఎవరినైనా ఒక మనిషి బాధపడుతూ యాక్సిడెంట్లో కానీ లేకపోతే ఒక హాస్పిటల్లో 4 నెలలు కొన్ని రోజులు సఫర్ అయి బాధపడితే ఆ భయం గురించి మనం బాధపడతాం, పెయిన్ ఆఫ్ డెత్ అని. రేపు ఏమవుతుందని భయపడతాం. మన గౌరవం రేపు అందరూ ఏమనుకుంటారో, ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నాను అందరూ ఏమనుకుంటారో నాకు జంక్ ఉంటుంది. ఐ వాంట్ రెస్పెక్టబిలిటీ. ఇలా భయానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ భయం అనేది కారణాలు ఒకటోటిగా మనం అనలైజ్ చేసుకుంటే ఎప్పటికీ ఇది ఎండ్ అవుతుందని కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఎండ్లెస్ ప్రాబ్లం. ఒక దాని గురించి మనం అనలైజ్ చేసి తగ్గించుకుందాం అనేసరికి ఇంకో భయం కొత్తది పుడుతూనే ఉంటుంది. ఇది కాలం గురించి తెలియాలి. కాలం అనేది ఎంతో ఇంపార్టెంట్. భయం అనే దానికి మనకు అర్థం అవ్వాలంటే కాలము, టైం అనేది కావాలి. ఆ టైం అండ్ యాక్షన్ అనేవి రెండు ఇంపార్టెంట్ అంటారు కృష్ణ. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ టైం, వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ యాక్షన్ అనేది ఒకటి తెలుసుకుంటే మనం కొంచెం ముందుకు వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది. టైం, కాలం అంటే మనకున్న కాలం ఒకటే, గతమే ఉంది. ఆ గతము, మూమెంట్ ఆఫ్ టైం ఈజ్ ఫియర్ అంటారు కృష్ణమూర్తి. ఆ కాలం యొక్క గమనికే మూమెంట్ ఆఫ్ టైం అంటే ఆలోచన టైం ఒకటే. అందరూ ఇప్పటికే మనకి చాలా వరకు అవగాహన అయింది. సో మూమెంట్ ఆఫ్ థాట్ అంటే థాట్ ఈజ్ మూమెంట్ ఆఫ్ టైం అనేది రెండు ఇంటర్రిలేటెడ్. మనం ప్రతి దినం ఎన్నో వీఆర్ యాక్టింగ్ సో మెనీ థింగ్స్. ఆ యాక్షన్స్ లో మన అనుభవం కింద మన కాన్షియస్నెస్ చైతన్యంలో అది స్టోర్ అయిపోయి ఉంటుంది. అది కూడా మనకి భయాన్ని కారణం అవుతుంది. సో కాలం ఎలాగ భయాన్ని కలిగిస్తుంది అని అంటే, మనం గతం నుండి ప్రొజెక్ట్ చేస్తాం ఫ్యూచర్కి. ఆ ఫ్యూచర్ అనేది ప్రొజెక్షన్ ఆఫ్ థాట్ విచ్ స్టార్ట్ ఫ్రమ్ పాస్ట్. అంటే ఆ పాస్ట్ నుంచి ఫ్యూచర్ కి ప్రొజెక్ట్ అవుతుంది. ఈ టైంలో ఇక్కడ ఏమైనా ఉంటే గతము ఈ క్షణంలో ఉంటుంది, దాన్ని రేపు అనే దాంట్లో ప్రొజెక్ట్ చేస్తాం. ఆ స్థితిలో వాట్ ఈజ్ అనేది మనం చూడం. మనం ఎప్పుడు కూడా ఈ క్షణంలో ఉండం. ఎందుకంటే కాలంలోనే ఉంటాం. మనం ఎప్పుడు కూడా గతంలోనే ఉంటాం, ఆలోచనలోనే ఉంటాం. ఆ గతంలో ఉన్నంత వరకు మనము దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక బికంలోకి వెళ్ళిపోతాం, వాట్ షుడ్ బిలోకి వెళ్ళిపోతాం. వాట్ ఈజ్ అనేది వదిలేసి వాట్ షుడ్ బిలో, అది కారణం అవుతుంది భయానికి అనేది ఒకటి అర్థమవుతుంది. ఇప్పుడున్న స్థితి భయం ఉండకూడదని రేపు అనుకుంటే భయం ఉండకూడదు అనేది ఫ్యూచర్ లోకి వెళ్ళిపోయాం. తర్వాత ఈ భయం అనేది మనకి అప్పుడప్పుడు తొంగి చూస్తుంటుంది. ఎలాగంటే
ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు భయం మనకు కొద్దిగా కనబడదు. మనం కాన్ఫిడెన్స్ గా టోటల్ గా చూడగలమా అనేది చూసుకుంటే భయాన్ని ఎప్పుడు కూడా టోటల్ గా చూడలేకపోతున్నాం. భయాన్ని ఎప్పుడు చూడాలంటే మన అనుభవాలన్నీ కూడా ఫ్రాగ్మెంటెడ్. నేను అనేదంతా అనుభవాలతో వచ్చింది. అనుభవాలన్నీ ఫ్రాగ్మెంటెడ్ ఖండాలుగా ఉంటాయి. ఆ ఖండాల నుంచి మనం ఒక్కొక్క ఖండాన్ని విడదీసి చూడాలంటే అది అయ్యే పని కాదని తెలుసు. చూసేవాడు చూడబడేది ఖండమే. అప్పుడు ఏమవుతుందంటే మనము అఖండంగా చూడగలగాలి అనే పరిస్థితిలోకి వస్తే తప్ప, అఖండం అంటే ఫ్రాగ్మెంటేషన్ లేకుండా కాన్షియస్ నుంచి ఓల్ కాన్షియస్నెస్ ని మనం చూడగలమా, ఈ ఉన్న స్థితిలో చూడగలమా అంటే మనకున్న పరిధిలో అది ఆల్మోస్ట్ అదనే వీలవుతా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉండేది కాలంలోనే ఉంటున్నాం. కాలం అంటే గతంలోనే ఉంటున్నాం. గతం అంటే అనుభవాల సమూహము. అనుభవాలన్నీ ముక్కలు ముక్కలుగా ఉన్నాయి, ఫ్రాగ్మెంటేషన్ లో ఉన్నాయి. ఆ ఫ్రాగ్మెంటేషన్ నుంచి భయం అనే దాన్ని కూడా ఫ్రాగ్మెంటేషన్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ థాట్ ద్వారా దాన్ని ఫేస్ చేయడానికి ట్రై చేస్తాం. ఛాలెంజ్ ని ఫేస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో థాట్ ఫియర్ అనేది ఎప్పటికి కూడా మనకి విముక్తి పొందలేం అనేది ఒకటి అర్థమవుతుంది. సో ఈ భయం అనేది పొందలేము అనుకుంటే మనము ఈ భయాన్ని మనం భయాల పైన కాన్షియస్ లెవెల్లోనే ఉంటాయి, మన సూపర్ఫిషియల్ గా ఉంటాయి, డీప్ గా కూడా ఉంటాయి. ఆ డీప్ లో ఉండే భయాలు మనకి అర్థమవుతాయి. ఎప్పటికైనా మనకు మన ఎరుకలోకి వస్తాయి అంటే వాటిని ఎలా బయటికి తీసుకురావాలి, వాటిని ఎలాగ మనము విముక్తి పొందాలి వాటి నుంచి. ఎందుకంటే అవి ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ప్రతి క్షణం ఏదో టైంలో అది బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. దాన్ని సమగ్రంగా చూడగలమా అనే ఒక క్వశ్చన్ వేసుకుంటే అవుట్ అప్రోచ్ అంటే దీని ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలుగా చూడాలనుకుంటే భయాన్ని చూడలేము అనేది ఒకటి లోకి వస్తే, గతంలో స్థితిలో నేను ఈ భయం అనే దాన్ని సమగ్రంగా చూడగలమ్మా. మనం ఎంతసేపు ఈ భయం పోతే చాలు, ఒక చావు అంటే భయం అంటే చావు, మరణం అంటే భయం అనే దానికి భయం పోతే చాలు అనే పరిస్థితిలోనే మనం చూసుకుంటున్నాం. దాన్ని ఫ్రాగ్మెంటేషన్ లోనే అప్రోచ్ అవుతున్నాం. అలా కాకుండా మనం ఏఖండంగా చూడగలమా అంటే టైంలో ఉన్నంతవరకు దాన్ని చేయలేమని అర్థమవుతుంది. బికాస్ టైం ఇస్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఆఫ్ మనం ఈ గతంలో ఉండే ఏ పని చేసినా సరే ఆ యాక్షన్ వల్ల మనకు భయం మళ్ళీ పుట్టుకొస్తుంది. సో మనం చేసే పని వాట్ ఎవర్ ఇట్ ఈస్ గతంలో లేకుండా చేయగలమా అంటే, ఈ క్షణంలో ఉండగలమా అంటే ఆ క్షణములో గతం ఉండకూడదు. ఆ గతం లేని స్థితిలో నేను ని చూడగలుగుతానో లేదో చూసుకోవాలి. ఎప్పుడో చూసామో మొత్తం కాన్షియస్నెస్ లో కాన్షియస్ అండ్ డీప్ కాన్షియస్ అనేవి ఉండవు. కాన్షియస్నెస్ అంతా ఒకటే స్పేస్ కింద తయారవుతుంది. అందులో ఏమున్నా సరే మనకి చూడగలుగుతాం. ఎప్పుడో చూడగలుగుతామో హిడెన్ ఫియర్స్ అనేవి కూడా ఉండవు. ఉన్నది ఏదైనా సరే రూట్ ఆఫ్ ద ఫియర్. మనం ఎంతసేపు బ్రాంచెస్ నే చూస్తున్నాము, కారణము రూట్స్ లో వెళ్ళలేకపోతున్నాం. ఆ రూట్స్ కూడా మొత్తం మనకి బయటకు పడతాయి. బయటపడినప్పుడు ఎక్కడ హిడెన్ ఫియర్స్ అనేవి ఉండడానికే ఛాన్స్ లేదు. అలాంటి టైంలో అలాంటి మానసిక స్థితిలో మనం చూడగలమా అని ప్రశ్న వేసుకుంటే దానికి ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. ఆ ఎరుకలో ఉండగలమా భయం వస్తున్నప్పుడు, దానిని మనం గమనించగలమా, ఆ గమనింపులో ఈ క్షణంలో చూడగలమా, ఈ క్షణంలో చూసినప్పుడు గతము రాకుండా చూడగలమా, ఆ గతం అనేది అబ్జర్వర్ కింద వచ్చి వాట్ ఈజ్ అనేది భయంని వాట్ షుడ్ బిలోకి వెళ్ళిపోకుండా చూడగలమా అంటే మనము ఓన్లీ యాక్టివేషన్ ఆఫ్ బ్రెయిన్ ఉండే స్థితిలో సెన్సర్స్ ఆర్ ఓన్లీ యాక్టివ్. ఆ స్థితిలో మనం చూడగలిగితే ఉన్నది చూడటమే ఉంది. ఈ క్షణంలో చూస్తున్నాం కాబట్టి గతము రావడానికి అవకాశం లేదు, చూడటమే ఉంది. ఆ చూసేవాడు ఉండడు, ఎందుకంటే ఈ క్షణంలో చూస్తున్నాం కాబట్టి. ఆ మానసిక స్థితిలో చూసినప్పుడు భయం ఏమవుతుందో ఎవరికి వాళ్ళు చూసుకోవాలి. భయం సంపూర్ణంగా పోతుందో లేదో చివరి వరకు చూడగలిగితే ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సి వస్తుంది. అది తెలిసినప్పుడు మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు గారు. కృష్ణపణి గారు మీరు క్వశ్చన్ ఏదో వేస్తా ఉన్నారు కదా, వేస్తారా? నేను మాట్లాడొచ్చండి. నాగేశ్వరరావు.
సార్ ఒక్క నిమిషం మాట్లాడదు. నాగేష్ సార్ ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం అలా. ఉండండి. డాక్టర్ కృష్ణమణి గారు. రామకృష్ణ గారికి నాదొక ప్రశ్న అండి. కృష్ణమణి గారు రామకృష్ణ గారికి డాక్టర్ రామకృష్ణ గారికి ఒక ప్రశ్న అండి. ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి అంశము ఏదో రకంగా మనకి అర్థమైనట్లు అనిపిస్తుంది, దాన్ని మనం విశ్లేషణ చేస్తున్నాం, అంతా బాగానే ఉందండి. కానీ ఈ భయం అనేటటువంటిది నేను పరిశీలించింది ఏంటంటే అది చాలా నిజము. నాకు దట్ ఈస్ వెరీ వెరీ రియల్. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే అకారణంగా అహేతుకంగా భయం అనేటటువంటిది కలుగుతోంది. ఇటువంటి అకారణమైనటువంటిది అహేతుకమైనటువంటి భయానికి మూలం ఏమిటి? అది కృష్ణమూర్తి గారి దృష్టిలో దానికి ఏ రకమైనటువంటి వివరణ ఉంది? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆకస్మికంగా అకారణంగా ఏదో ఊహించుకోకుండానో ఏ రకమైనటువంటి బాహ్యమైనటువంటి కారణము లేకుండా కూడా ఉద్భవించేటటువంటి సందర్భాలు చూస్తున్నాను. దానికి ఏ విధంగా మనము దీన్ని పరిశీలించగలగాలి? దాన్ని కృష్ణమూర్తి గారి యొక్క దృక్పథంలో దాన్ని ఏ రకంగా మనం దాన్ని అవగాహన చేసుకోవాలి అనేటటువంటి నా ప్రశ్న అండి. అంటే కృష్ణపాణి గారు చెప్పండి. అకారణ అహేతుక భయాల గురించా మీరు అడుగుతుంది? అవునండి. ఓకే. సో మనము అకారణ అహేతుక భయం అని అనుకుంటుంది కూడా మనకి మన కాన్షియస్నెస్ లో, మన బ్రెయిన్ లో నిక్షిప్తమై మనకు అదృశ్యంగా ఉన్నదన్నమాట. అంటే అది ఆల్రెడీ ఉంది. అయితే కొన్నిటికి కారణాలు తెలుస్తాయి మనకి, కొన్నిటికి దాని హేతు ఏదో తెలుస్తుంది. ఫలానా దాని గురించి భయపడుతున్నానని. అంటే ఫియర్ ఈజ్ ఆఫ్ సంథింగ్. దేర్ ఇస్ నో ఫియర్ వితౌట్ ఎనీథింగ్. ఒక దాని మీద ఆధారపడే భయం ఉంటుంది. అయితే ఆ భయం తప్పకుండా ఒక దాని మీద ఆధారపడే ఉంటుందనేది ఒక సత్యం, పరమ సత్యం. అది ఫియర్ ఇండివిజువల్ గా ఏది ఉండదు. అది అయితే మనకి తెలియపోవచ్చు. అది అంటే నిగూఢంగా మనలో, ఇందాక మీరు చెప్పారు కదా, నిగూఢంగా మనలో ఎన్నో పొరలు ఉన్నాయి. సో అన్కాన్షియస్ బ్రెయిన్ లో అది ఉండటం వల్ల దానికి హేతువా దానికి కారణం మనకి తెలియకపోవచ్చు. కొన్ని సందర్భాలలో ఎందుకో తెలియని భయం, అసలు భయం ఒక దీని మీద భయం అని చెప్పలేము, సడన్ గా ఎందుకో భయం వేస్తుంది. సో సడన్ గా భయం వేస్తుంది అనే దానికి కూడా ఆలోచన లేకుండా భయం అనేది నివసించడానికి వీల్లేదు. ఏదో ఒక ఆలోచన ఉంటుంది. సో నాకెందుకు భయం వేస్తుంది, ఇదేంటి భయం, ఎందుకో గుండె కొట్టుకుంటుంది, ఏం జరగబోతుంది, ఏమవుతుంది నాలో, ఏదో ఒక మళ్ళీ యాంగ్జైటీతో మళ్ళీ అబ్జర్వర్ ప్రశ్న వేస్తాడు. సో అందుకని అక్కడ మళ్ళీ కారణం తెలియపోయినప్పటికీ భయం అనే దాన్ని అక్కడ మళ్ళీ నేను అనేది లేకుండా అక్కడ ఏంటి మూవ్మెంట్ ఫిజికల్ గా జరుగుతుంది, సైకలాజికల్ గా జరుగుతుంది అని సెంటర్ లేకుండా చూడవలసిన అగత్యం ఉంది. సో అలా చూసినప్పుడు కారణంతో ఉన్న భయం, కారణం లేని భయం అని తేడా ఉండదండి. అక్కడ భయం అనేది మాత్రం దాన్ని డీల్ చేయగలదు ఆ చూపు. అది నాకు తెలిసింది. That's a got a point. Right. Perception watching. Thank you, Dr. Garu. Krishnapani Garu, got it? Okay, na? Right. Yeah. Thanks, Andy. Dr. Ramakrishna. Nageswara. నమస్కారం సార్, అందరికీ నమస్కారం అండి. కృష్ణమూర్తి గారు మాట్లాడినప్పుడు ఫియర్ గురించి రెండు రకాలుగా మాట్లాడారండి. ఒకటేమో బయలాజికల్ ఫియర్ అని అన్నారు, మిగతాదంతా సైకలాజికల్ ఫియర్. ఈ బయలాజికల్ ఫియర్ అనేది ఏంటి అంటే అది దాన్ని మనం డీల్ చేయక్కర్లేదు. బయలాజికల్ ఫియర్ ని నీడ్ నాట్ టు డీల్. అది దాని ప్రొటెక్షను, దాని వ్యవహారం ప్రకృతి మన శరీరానికి ఇచ్చినటువంటి రక్షణ. అది ప్రకృతి పరంగా లేకపోతే దైవపరంగా ఏదో పరంగా మన క్వాలిటీ, బాడీకి ఆ క్వాలిటీ అందులో నిమ్రీకృతమై ఉంది ఆ బయలాజికల్ ఫియర్ లో.
ఆ బయలాజికల్ ఫియర్ ని నీడ్ నాట్ టు డీల్ ఎనీథింగ్. అది దానికి అదే యాక్ట్ చేస్తుంది. ఇప్పుడున్న ఈ ప్రమేయం లేకుండా ఆ బయలాజికల్ ఫియర్ ఆల్ ఆఫ్ ఎ సడన్ విత్ ఆల్ ఇన్స్టింక్ట్స్ అన్ని అన్ని దాన్ని సెన్సెస్ ఆల్ సెన్సెస్ ఎట్ ఏ టైం మీ ప్రమేయం లేకుండా యాక్ట్ చేసి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. మీరు అది ఎప్పుడున్న అబ్జర్వ్ చేస్తే మళ్ళీ దాని తాలూకా వైటాలిటీ పోతుంది, ఆ సిగ్నిఫికెన్స్ కూడా పోతుంది. మీరు అబ్జర్వర్ గాని ఆపరేట్ చేస్తే అక్కడ అది ఆల్ ఆఫ్ సడన్ మీకు తెలియకుండానే మీరు ప్రొటెక్షన్ లోకి మీ శరీరం వెళ్ళిపోద్ది. మీ ప్రమేయమే లేదు అక్కడ. ఆ ఫీర్ గురించి మీరు టాక్ అని అది ఒకసారి అది దానికి అది ఆ పని చేసి పెట్టేస్తుంది అంతే. అది ప్రకృతిలో ఎలాగైతే అన్ని ఏర్పాట్లు జరిగాయో అన్ని రంగాల్లో ఆర్డర్లో ప్రకృతి ఎలాగైతే ఉంది, మీ బాడీలో అది కూడా అలాగే ఆర్డర్లో ఉంది. అది దట్ ఈస్ ఆర్డర్ అంటాడు ఆయన, బయలాజికల్ ఆర్డర్. ఇంకొకటి ఉందండి, ఇంతసేపు మనం అందరం మాట్లాడాం, ఏదైతే ఈ హ్యూమన్ కాన్షియస్ లోనే ఆ ఫియర్ వచ్చి పడింది మనకి. అది మన బ్రెయిన్ సైకలాజికల్ గా సంతరించుకుంటూ ఉంది. ఆ గతం నుంచి ప్రెజెంట్ లో నుంచి ఫ్యూచర్ లో ఫోర్కాస్ట్ చేసుకోవడం, ఆ ఫ్యూచర్ ని దాన్ని ఫ్యూచర్ ని మళ్ళీ మనం ప్రెజెంట్ చేసుకుంటది. ఇదే దీనికి తెలియదు ప్రెజెంట్ లో ఉండాలని. ఎప్పుడు పాస్ట్ లో నుంచి వచ్చి ఫ్యూచర్ ని టార్గెట్ చేసుకుంటది, అంతే దానికి తెలుసు. ప్రెజెంట్ లో ఉంటే నాకు అది ఆ ఫ్యూచర్ పోద్దని ఆ పాస్ట్ పోద్దని దీనికి అర్థం కాక మనం అందరూ అదే కండిషన్, అయ్యే క్వశ్చన్స్, అదే అబ్జర్వర్, ఇంకా ఇలాగా కొట్టుకుంటానే ఉన్నాము. ఇదేమన్నా అనలైజ్ చేద్దామంటే మళ్ళీ అక్కడ అబ్జర్వర్ పని చేస్తూ ఉంటాడు. ఆడు ఊరుకోడు, ఆడు ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటాడు. ఆ అబ్జర్వర్ ఏం చేస్తుంటాడంటే మనల్ని ఎప్పుడు అనాలిసిస్ లో దించేస్తూ ఉంటాడు. ఆడు ఆబ్సెంట్ కాడు. ఈ అనాలిసిస్ లోనే పారాలిసిస్ వస్తుంది మనకి. ఏమి ఇదే సేమ్ థింగ్ రిపీటింగ్ అన్ని వర్డ్స్ అలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అది నీడ్ నాట్ టు ఆ అనాలిసిస్ మానేస్తే అదేదో ఉంది. కృష్ణాజీ ఏమంటే దేర్ ఇస్ నో కాజ్, అక్కడ సైలెన్స్ హ్యాస్ నో కాజ్ అన్నాడు ఆయన ఒక దగ్గర. అదే మన ఈవెన్ డాక్టర్ కృష్ణ గారు కూడా ఆ టాక్ లో చెప్పారు. ఆయన క్లోజ్ అసోసియేట్ విత్ కృష్ణమూర్తి మెనీ ఇయర్స్, ఎప్పటి నుంచో. సైలెన్స్ హ్యాస్ నో కాజ్, సౌండ్ హ్యాస్ కాజ్ అన్నాడు ఆయన. సైలెన్స్ కాజే లేనప్పుడు దానికి మళ్ళీ ఎఫెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? దానికి ఎఫెక్టే లేదు, కాజు లేదు. సో సైలెన్స్ లో ఉన్నదాన్ని హ్యూమన్ బీయింగ్ రాంగ్ టర్నింగ్ తీసుకోవడం వల్ల ఈ సంతరించుకోవడంలోకి వెళ్ళిపోయింది. నేను, నాది, నా వ్యవహారం, నా ప్రెస్టేజ్, నా పవర్, నా 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 ఈ మెటీరియల్ ఎన్నో వేల సంవత్సరాల మెటీరియల్ అంతా పోడిపోయి ఆ కాన్సెప్ట్ నుంచి పడి ఆ కాన్సెప్ట్ లోనే ఉంటూ మాయలో పెట్టేసి ఆ మాయ కొనసాగుతా వెళ్ళిపోతుంది. సో ఇందులో ఆ సైలెన్స్ హ్యాస్ నో కాజ్ దాంట్లోకి మనం వెళ్ళలేకపోతాం. అది దాంట్లోనే అబ్జర్వర్ కంప్లీట్ ఆబ్సెంట్ ఆ సైలెన్స్ లో. అది మనకు తెలుసు, కానీ ఒక్కొక్కసారి ఉంది మనకు కూడా ఆ సైలెన్స్ లోకి వెళ్తుంటాం అండి. అంటే అందరూ నేను అనలేను, కొంతమంది వెళ్తుంటాను. ఆ వెళ్ళినప్పుడు తెలుస్తుంది, కానీ అది ఆ సైలెన్స్ మళ్ళీ ఇది ఏదో అబ్జర్వర్ వచ్చి కోరుకుంటుంది. మళ్ళీ రాగానే మళ్ళీ అది ఆబ్సెంట్ అయిపోతుంది, వీడు వచ్చి టేక్ ఓవర్ చేసేస్తాడు. ఇది ప్రాబ్లము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు. థ్యాంక్ యూ అండి. నేను మాట్లాడొచ్చండి ఒక 1 minute? మాట్లాడండి శంకర్రావు, మాట్లాడండి. అంటే నేను ఫియర్ అనే బుక్ చదివాను కృష్ణమూర్తి గారు. అందులో కొన్ని అండర్లైన్ చేసుకున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్. అందులో 1-2 చదువుతాను. అండ్ క్వశ్చనర్ ఇస్ సేయింగ్, యూ సీ ద డేంజర్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ యువర్ ఓన్ ఫియర్ టు ద బేర్. వెలుగుబంటు ఎదురుగా పడినప్పుడు నీకున్న భయాన్ని దానికి నువ్వు ట్రాన్స్మిట్ చేస్తున్నావా అని ఆ క్వశ్చన్ అడిగితే, నో. కృష్ణమూర్తి గారు రిప్లై ఇస్తున్నారు, నో. What happens to you? No, what happens to you? Of course, if you are afraid, you are transmitting it to the bear, and the bear gets frightened and attacks you. Have you ever faced a bear in the woods? అని అన్నారు ఆయన. అంటే ఇక్కడ నాకు ఏమర్థమైందంటే, మనం భయపడితే ఆ భయము ఆ ఎలుగుబంటికి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు అర్థమైంది నాకు. దయచేసి నాకు ఇది క్లారిఫై చేస్తారు ఎవరైనా. అది
Is it a belief or an imagination, or really it works? డాక్టర్ రామకృష్ణ. శంకర్రావు గారు, సార్ శంకర్రావు గారు, సార్ ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో అది ఒక 1000% ఫ్యాక్ట్ అది. సార్ ఎందుకంటే ఐ ఎక్స్పెరిమెంటెడ్ ఇట్ ఇన్ మై లైఫ్. విత్ దట్ ఎక్స్పెరిమెంటేషన్ ఐ కెన్ కన్ఫర్మ్ దట్ ఫస్ట్ హ్యాండ్, నాట్ బికాస్ కృష్ణమూర్తి హ్యాస్ సెడ్ ఇట్. ఎందుకంటే నేను కొన్ని క్రూర జంతువులతో ఎక్స్పెరిమెంట్ చేశాను. అది చేసినప్పుడు నేను ఎటువంటి ఒక అబ్జర్వేషన్ చేశానంటే, సైకలాజికల్ ఫియర్, ఫిజికల్ ఫియర్ అని రెండు విధాలుగా ఉన్నాయని మనం ఇందాక అనుకున్నాం కదా. స్థూల భయము, మానసిక భయము. స్థూల శరీర భయం ఒకటి, మానసిక భయం ఒకటి. స్థూల శరీర భయంకి 100% ఒక్కసారే ఒకే వేగంతో ఇంద్రియాలన్నీ పనిచేసి ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది, వెంటనే అక్కడికి ఏం చేయాలో వెంటనే తెలిసిపోతుంది అనే విషయాన్ని ఇందాక ప్రస్తావించారు. అయితే నాగేశ్వరరావు గారు అనుకుంటాను ప్రస్తావించారు. అయితే అదే విషయం మళ్ళీ సైకలాజికల్ గా ఆ ఫియర్ వస్తుంది, కానీ అంత తీవ్రంగా అది అక్కడ అన్ని ఇంద్రియాలు కలిసి ఒకేసారి ఎట్ ఏ టైం పనిచేయటం ఉండదు సైకలాజికల్ గా. సో నేను ఎక్కడి నుంచి, హలో వినిపిస్తుందండి? మా అందరికి వినిపిస్తుందండి. నేను ఎక్స్పెరిమెంట్ ఎక్కడి నుంచి చేశానంటే, పాములు ఉన్న దగ్గర కూర్చొని, తేళ్లు నడుస్తున్న దగ్గర కూర్చొని, అడవిలో ఒంటరిగా తెల్లవారుజామున 3 గంటలకి నిలబడి, నా మీద దాడికి వచ్చిన కుక్కలతో నిలబడి నేను ఫియర్ లేకుండా ఉండగలిగాను. అంటే ఆ సమయంలో ఏమైందంటే, అక్కడ అంత వైలెంట్గా నా మీద అరిచి వచ్చినటువంటి కుక్కలు తోక ఊపుకొని నా చుట్టూ తిరిగి ఒక కుక్క ఆ అడవిలోకి దారి చూపించి మళ్ళీ కొంతసేపు నేను ధ్యానం చేసుకొని ఒక చెట్టు కింద వచ్చినప్పుడు మళ్ళీ నాకు దారి చూపించి నేను రావాల్సిన స్థలంలో విడిచిపెట్టింది. ఇది బండిపూర్ ఫారెస్ట్ లో జరిగింది లాంగ్ బ్యాక్. అంటే ఇక్కడ ప్రేమ భావంతో నేను దాంతో మాట్లాడాను. నువ్వు నేను ఒకటే కదమ్మా, ఎందుకు అలాగ అరుస్తావు? నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే. సో మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, నీతో స్నేహం చేయడానికే వచ్చాను ఇక్కడికి. దానికి భాష తెలియకపోవచ్చు, కానీ నా ఫీలింగ్ అర్థమవుతుంది. బికాస్ భయం లేని స్థితిలో మనం పలికినప్పుడు, పలకకపోయినా కూడా ఆ స్థితి ఎలాగ ఎఫెక్ట్ అయింది ఆ కుక్కకి, ఆ ప్రేమ స్థితి ఎలాగ అర్థమైంది కుక్కకి, అలాగే భయం అనేటువంటిది మనలో ఉండేటప్పుడు కూడా అలాగే ఎఫెక్ట్ అవుతుంది. అలాగే ఒక గేది నా మీదకి అతి దారుణమైన స్పీడ్తో నా మీదకి ఎదురుగా వస్తుండేటప్పుడు నేను ఎదురుగా నిలబడ్డాను, పక్కకి ఒక్క అడుగు కూడా వేయలేదు. దాని ప్రేమతో చూస్తూ దూరం నుంచే 2 చేతులు చాపి, ఎందుకమ్మా అంత వేగంగా వస్తున్నావు, మన ఇద్దరికి మధ్య స్నేహమే ఉంది కదా, ప్రేమే ఉంది కదా, రామ్మారా అని పిలుస్తూ ఉన్నాను దగ్గరికి. సో అది దగ్గరికి వచ్చిన ఒక 10 గజాల దూరం నుంచి స్లో అయ్యి వచ్చి దగ్గరికి వచ్చింది. దాని కొమ్ములు పట్టుకొని దాని తల నిమిరి, మెడ కింద భాగం నిమిరి, దాంతో మచ్చిక చేసి దాన్ని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయాను. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, మనలో ప్రేమ ఉంటే పక్క ఉన్న దానికి ప్రేమ ట్రాన్స్ఫర్ అవుతుంది. మన ఎదురుగా వచ్చింది, ఏం చేయలేదు, అది ఎంత క్రూర జంతువైనా. మనలో భయం వస్తే మాత్రం అటాక్ చేస్తుంది. ఈ విషయం నేను ప్రాక్టికల్గా అనుభవించిన విషయం. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ గారు మాట్లాడింది థ్యాంక్ యూ. అందరికీ వినిపిస్తోందమ్మా, మీకొకరికి ఏమన్నా మీ
ఫోన్ లోనే లేకపోతే దేంట్లోనో ప్రాబ్లం ఉంది, మా అందరికీ చాలా స్పష్టంగా వినిపించింది. I have started with physical fear. మీరు చెప్పింది చాలా స్పష్టంగా వినిపించిందండి మాకు. మరి బహుశా లక్ష్మి గారికి మీ సిస్టమ్ లో చూసుకోండి ప్రాబ్లం ఉందేమో. Then I am able to observe the psychological fear. First I started with physical fear. Yes sir. రామకృష్ణ గారు ఇంకో 2 నిమిషాలు మాట్లాడొచ్చా నేను? మాట్లాడుతున్నారా ఆయన అడుగుతున్నారు? అదే రామకృష్ణ ఎర్ర మాట్లాడండి శంకర్ గారు. ఏంటంటే నేను అన్ని బుక్ లో అండర్లైన్ చేసుకుని చదువుతున్నాను. He says that comparison, imitation also are contributory causes of fear. So where there is comparison, there must be fear. We are afraid of being nobody. This craving for positive, for prestige, power is already చెప్పేశారు. A mind that is caught in fear lives in confusion and conflict. ఇది కూడా చెప్పేశారు. ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఉంది. It is always in relationship to something. Fear is always in relationship to something. అది కూడా రామకృష్ణ గారు చెప్పారు. అవునండి, అది ఇవన్నీ కూడా మీరు చెప్పిన అంశాలన్నీ కూడా చర్చించారండి రామకృష్ణ గారు. అవునవును, అందుకే ఆశిస్తున్నాను. మీరు శంకరరావు ఈ లోపల మీరు తయారు చేసుకోండి. ఐ టాక్ టు ఇంకొకరిని ఎవరన్నా పిలుస్తున్నారు. ఎస్ఎం రెడ్డి గారు మాట్లాడండి. ఎస్ఎం రెడ్డి గారు మాట్లాడండి సార్. ఇది కొంచెం విశ్లేషణలోకి వెళ్తే ఫియర్ అనేది అనాలిసిస్ సంబంధించి చూసుకుంటే కొంచెం డీప్ గా ఎక్కడైతే ఒక డేంజర్, ఒక ప్రమాదం అనేది మానసికంగా గాని లేదా ఫిజికల్ గా గాని ఏ యాంగిల్లో తీసుకున్నా కూడా భయం అనేది రావడం జరుగుతుంది. ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ కావచ్చు, మీ అనే జోన్ కావచ్చు, ప్రమాదం అనేది రూట్ కాజ్. ఒక డేంజర్ అనేది ఫియర్ కి రూట్ కాజ్. అక్కడి నుంచి చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ గా తీసుకుంటే, ఒక వ్యక్తి బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ బస్సులోంచి ముందు డోర్ నుంచి దిగుతున్నప్పుడు, ఆ రన్నింగ్ లో ఉన్నప్పుడు దిగుతుంటే డ్రైవర్ కి ఒక రకమైనటువంటి భయం వేస్తుంది. ఎందుకని అతనికి ఆ డ్రైవర్ కి భయం వేసింది అంటే ఒక కారణం చెప్తాడు, నీకు ప్రమాదం జరుగుతుందేమని. ప్రమాదం జరుగుతుందేమో అన్న ఉద్దేశం డ్రైవర్ కి ఉన్నది కాబట్టి అతనికి భయం వేసి ఆ ప్యాసింజర్ ని తిట్టడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొంత ఆ రూట్ ని మనం చూడగలిగితే ప్రమాదం అనేది మన సెల్ఫ్ అనేది ఎందుకు ఫీల్ అవుతుంది అనేది దానికి మనసు మళ్ళా తిరిగి వచ్చేసేసి రకరకాలైనటువంటి సమాధానాల్ని, ఆన్సర్స్ ని అది ఇవ్వడం జరుగుతుంది. సో నేను ఇందులో ఒక మొదటి పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రమాదం ఒక డేంజర్ లోంచే ఫియర్ వస్తుంది. సో అయితే సైకలాజికల్ గా ఇది ఫిజికల్ గా తీసుకుంటే కార్ ప్రమాదం కావచ్చు, బస్ ప్రమాదం కావచ్చు, రకరకాలుగా మన శరీరానికి సంబంధించినవి. సో శరీరానికి దాని విజడం దానికి ఉంది, కొన్ని ఫియర్స్ ఒకే ప్రొటెక్షన్ కోసమే ఉంటాయి కాబట్టి అది మనల్ని కాపాడడానికి ఉంటుంది కాబట్టి అంతవరకు ఓకే. మరి ఈ మానసికమైన అంశాలకు వస్తే, ఇంతకుముందు రామకృష్ణ గారు సెకండ్ టైం ఒక క్వశ్చన్ వేశారు. అకారణంగా వాటికి ఎలాంటి రీజన్స్ మనకు దొరకవు, ఎంత లోపలికి వెళ్తున్న కొద్దిగా అది ఒక రకమైనటువంటి ఎలాంటి కారణాలు చూపియదు. ఆ కారణాలు చూపియనంత మాత్రాన అది మనకు దానికి ఎలాంటి కారణం లేదని మనం అనుకోలేం. ఎందుకంటే మనసుకు రెడీమేడ్ గా ఆన్సర్స్ ఇస్తూ పోతుంటుంది. అంటే ఈ కారణమై ఉండొచ్చు, ఆ కారణమై ఉండొచ్చు, ఆ జోన్ లోనే మనం తిరుగుతాం కాబట్టి మనకు అవన్నీ కూడా అందవు. ఇప్పుడు నోబడీ అంటే ఇప్పుడు చూడండి, ఫియర్ అనేది సైకలాజికల్ ఎంత మనల్ని ఇబ్బంది పెడుతుందంటే, నేను ఏమి కానేమో అంటే, ఏంటి, సొసైటీలో నా పరువు పోతుందేమో అనేది ఒక ప్రమాదకరం. అంటే ఈ సైకలాజికల్ గా కూడా
మానసిక అంశంలో కూడా ఒక ప్రమాదమే అతనికి మీ అనే సెంటర్ కి ఆ ప్రమాదం అనేది ఉంది కాబట్టి ఫియర్ వస్తుంది. ప్రెస్టేజ్, ప్రతిరోజు ఒక వ్యక్తికి ఒక ఆఫీస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే చిన్నపాటి వ్యక్తులకి కొంత వాళ్ళు నమస్తే పెడుతుంటారు, లేదంటే దండం పెట్టడం జరుగుతుంది, ఒక మర్యాద ఇస్తుంటారు. ఇతను ఏం చేస్తుంటాడు, ఒక వ్యక్తి ఒక డబ్బులు ఇవ్వడం ఇవన్నీ చేస్తాడు. ఒకవేళ అతను ఎదుటి వాళ్ళు నమస్కారం పెట్టరేమో అనేది ఒక మానసికంగా అతను తొలిచింది అనుకోండి, ఆ తొలిచినప్పుడు ఆ మీ అనే సెంటర్ కి, మీ అనే కేంద్రానికి ఒక రకమైన ప్రమాదం. ఆ ప్రమాదాన్ని పోగొట్టుకోవడానికి అతను మనీ ఇవ్వడము, దాని నుంచి అతను మరొక నమస్కారాన్ని ఆశించడం. ప్రతి అంశంలో చూస్తే జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క ఫిలాసఫీలో చూస్తే ఈ యాంగిల్ నుంచి చూడగలిగితే జెలసీలో ఫియర్ ఉంది, తర్వాత హేట్రెడ్ లో ఫియర్ ఉంది, గ్రీడ్ లో ఫియర్ ఉంది, యాంగర్ లో ఫియర్ ఉంది. ఇవన్నిటికీ కారణం ఒకటి ప్రమాదం. ఈ ప్రమాదాన్ని చూడడానికి మీకి అంత శక్తి లేదు, నేనుకు అంత శక్తి లేదు. ఒకవేళ ఆ మీని అది చూడాలనుకున్నప్పుడు రెడీమేడ్ ఆన్సర్స్ ని, ఒక హోప్ ని క్రియేట్ చేస్తుంది, లేదంటే దాన్ని ఎస్కేప్ అవడానికి రకరకాలైనటువంటి సొల్యూషన్స్ ఇస్తుంది. నేను రీసెంట్ గా 2 days బ్యాక్ చాముండేశ్వరి గారు ఒక డెత్ పైన ఒకటి తెలుగు ఆడియో ప్రెజెంట్ చేసినప్పుడు అందులో జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే, మీ సమస్యకి పరిష్కారం కావాలంటే మీ మనసు చాలా రకాలుగా ఇస్తుంది, మీ భయాలకు కానీ లేదంటే ఒక సమస్యకు కానీ. ఇక సమస్య అంటే అర్థం ఏంటంటే ఫియరే కదా. నా దృష్టిలో అయితే సమస్య అంటే ఒక భయమే. ఆ భయానికి రకరకాలైనటువంటి సొల్యూషన్స్ కూడా మనకు లభిస్తాయి, కొన్ని అది డెలివరీ చేయగలుగుతుంది, కొన్ని పరిష్కారాలు ఇస్తాయి. కానీ ఆయన కే గారు ప్రశ్నించింది ఏంటంటే, ఆ మూలంలోకి మీరు వెళ్ళగలుగుతారా, ఆ మూలంలోకి మీరు వెళ్ళి చూడగలుగుతారా అని. తర్వాత ఇందులో మనకు ఫిజికల్ గా తర్వాత సైకలాజికల్ గా అంశాలకు వస్తే, ఈ ఫియర్ నే టెర్మినాలజీ మార్చి సైకాలజీలో ఏం చేస్తారంటే ఫోబియాస్ కింద కొన్ని చెప్పడం జరిగింది. రకరకాల వేల కొద్ది ఫోబియాస్ ఉన్నాయి మనుషులకి. అయితే ఫోబియాస్ కి కారణాలు ఈజీగా చెప్పేయగలుగుతారు. ఈ కారణంగా నాకు పైనుంచి చూస్తే భయం అనేది, లేదంటే కాక్రోచ్ అంటే భయం అనేది, గ్రూప్ లోకి వెళ్ళాలంటే ఇలాంటివన్నిటికి. వాటికి ఫియర్ అనేది కాసేపు పక్కన పెట్టి, ఎందుకంటే ఫియర్ అనేది ఎక్కువగా నెగిటివ్ టెర్మినాలజీలో వాడరు సైకాలజీలో, కేవలం ఫోబియాస్ లోనే వాడుతుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఒక ఓసిడి ఉంటుంది, ఇప్పుడు జరిగింది కాబట్టి రేపు వస్తుందేమో, ఇది రిపీట్ అవుతుందేమో అనేది వాళ్ళ శరీరం కానీ మనసు కానీ ఒక రకమైనటువంటి కెమికల్ ఇంబ్యాలెన్స్ లోకి లోనైపోయి ఆ రకంగా వాళ్ళకి వస్తుంది. సో వీటికి కూడా సరిగ్గా మన కృష్ణమూర్తి యాంగిల్లో గారి యాంగిల్లో మనము ఈ ఫోబియాక్స్ రిలేటెడ్ సంబంధించిన యాంగ్జైటీ పీపుల్ కి అంత శక్తి ఉండదండి. శక్తి అంతా ఆ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీలోనే ఒక వృధా అయిపోతుంది. వాళ్ళు అంత అబ్జర్వేషన్ చేయరు. ఒకవేళ అబ్జర్వేషన్ చెయ్యాలన్నా కూడా అంతగా వాళ్ళకు ఒక రకమైనటువంటి ఒక సైలెన్స్ లోకి వెళ్ళదు, అది మల్టిప్లై అవుతుంది వాళ్ళ ఫోబియాస్ అన్ని కూడా. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే సైకాట్రిస్టులు కొంతమంది దాని రిలేటెడ్ సంబంధించింది మెడిసిన్ ద్వారా ముందు బ్రెయిన్ ని ఒక న్యూట్రలైజ్ తీసుకురావడం, కెమికల్ ని కొంతగా ఆ బ్రెయిన్ ఫ్రీక్వెన్సీని ఒక 10 లోకి లేదా 8 లోకి కొంచెం తీసుకొచ్చేంత వరకు అప్పుడు వాళ్ళు ఏబుల్ టు కొంచెం గమనించడం కానీ కొంత సైలెన్స్ లోకి వాళ్ళు రావడం జరుగుతుంది. అలాగే నేను సైకాలజీ పాఠాలు నేర్చుకున్న సమయంలో యుగేందర్ అనే అంతకుముందుకైనా ఆంధ్రజ్యోతి అక్కడెక్కడ సెల్ఫ్ హిప్నాసిస్ బుక్స్ పైన ఆర్టికల్స్ బాగా రాసేవారు. ఆయన ఒక్కటి చెప్పారండి, అంటే ఆయన కొంత స్పిరిచువల్ గా కూడా కొంత ఉండేవారు. ఆయన చెప్పినది ఏంటంటే ఫియర్ అనే కాన్సెప్ట్, ఫియర్ తో వచ్చిన వాళ్ళకు అది ఆ స్టేట్మెంట్ ఏంటంటే, ఫియర్ ఈజ్ నాట్ ద ఫియర్, రియాక్షన్ ఈజ్ ద రియల్ ఫియర్ అన్నారు. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ద ప్రాబ్లం, రియాక్షన్ ఈజ్ ద రియల్ ప్రాబ్లం అన్నారు. మనం భయం వచ్చింది కదా అని మన మైండ్ కి ఏదో ఒకటి కావాలని కోరుకున్నప్పుడు అది ఏదో ఒకటి సప్లై చేస్తుంది, లేదా సప్లై చేయకపోవచ్చు. కానీ ఇమ్మీడియట్ గా భయం వచ్చినప్పుడు సెకండ్ ఆపోజిట్ వైపు వెళ్ళకుండా రియాక్షన్ అవ్వకుండా ఉండగలిగితే సంథింగ్ విల్ హ్యాపెన్ అండి. సంథింగ్ ఏదో జరుగుతుంది, అక్కడ ఒక మ్యూటేషన్ ఏదో జరుగుతుంది, ఆ స్టిల్నెస్ ఏదో జరుగుతుంది. మనం ఫియర్ ని మనం నెగిటివ్ గా తీసుకోకుండా రియాక్ట్ అవ్వకుండా మానసికంగా ఊరకే ఉండగలిగితే అక్కడ ఇంకేదో జరుగుతుంది. అదేంటనేది నాకు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు నా మనసు స్టాప్ అవడం జరిగింది. తర్వాత రియాక్షనే, అరే ఇది ఎందుకు వచ్చింది,
ఇదెందుకు, నాకు ఫియర్ రాకూడదు కదా, నాకు టెన్షన్ రాకూడదు కదా, నా శరీరం వణకకూడదు కదా, నా చేతులు ఇలా ఇలా వణకకూడదు కదా, నేను తడబాటు పెడుతూ మాట్లాడకూడదు కదా. ఇవన్నీ ఏంటంటే రియాక్షన్స్. ఉన్న సమస్యనేమో ఇది, అక్కడ ఫియర్ అనేది ప్రాబ్లమే కాదు, కానీ దాని పట్ల ఈ మైండ్ చేసే ఈ మీ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ చేసే గొడవ ఏదైతే ఉందో అది మోర్ అండ్ మోర్ భయాన్ని కలిగిస్తుంది. అక్కడ నిజంగానే మనం ఫియర్ గా చూడగలిగితే నిజంగానే రియాక్షన్ లేకుండా, రెండో అంశం ఇక్కడ రెసిస్ట్ చేస్తాం. ఫియర్ రాగానే రెసిస్ట్ చేస్తాం. ఆ రెసిస్టెన్స్ అనేది మోర్ ఫియర్ అనేది క్రియేట్ అవ్వడం నేను నా స్వయంగా నా లైఫ్ లో గానీ కొంతమంది విషయాల్లో గానీ నేను బలంగా గమనించాను సార్ అది. అలాగే తర్వాత రెండో విషయం వచ్చేసి అంటే ఒక ఇంతకుముందు చెప్పినట్టు అబ్జర్వర్ ఏదైతే ఉన్నాడో ఆ అబ్జర్వర్ ఉండేంత వరకు ఇవన్నీ కంటిన్యూగానే వస్తాయి. తర్వాత ఇంకో కొంచెం నిమిషం సార్, ఎందుకు అంటే మన దాంట్లో నేను ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ఫియర్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు ప్రతిసారి ఈ రియాక్షన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది, రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది అంటే ఎందుకని వేసుకుంటాం మనం. ఎందుకంటే ఎందుకు వేసుకోవడం వల్ల అది ఏదో ఒకటి ఇస్తుంది, ఈ కారణం వల్ల ఆ కారణం వల్ల ఎందుకు కారణాలు చూపిస్తా ఉంటుంది. ఏమైనా నీకు ఆ భయం ఎందుకు వచ్చింది అని ప్రశ్నిస్తే కారణం చెప్పడం జరుగుతుంది. ఆ కారణం నిజమైన కారణం కూడా కాకపోవచ్చు. సో అది ఇంకెక్కువ లోపలికి వెళ్ళి ఎక్కువ విశ్లేషణలోకి వెళ్ళి అతను డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ ఫియర్ వచ్చినప్పుడు ఎందుకనేది ప్రశ్న లేనప్పుడు ఏమవుతుంది, ఆ ఎందుకనేది ప్రశ్న ఆగగలిగితే ఆ ఫియర్ అనేది కూడా డిసపేర్ అవుతుంది. కనీసం బ్రెయిన్ వేవ్స్ అనేది తగ్గుతాయి అనేది నేను నా పరిశీలనతో వెళ్ళినటువంటి అంశం. మైండ్ లేదంటే అబ్జర్వరు వీళ్ళిద్దరు కూడా సైలెన్స్ లోకి వచ్చేస్తారు. ఇది సార్, ఇంకేమన్నా తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ రెడ్డి గారు, థ్యాంక్ యూ. ఎవరన్నా స్పందిస్తారా లేదా మూవ్ ఆన్? నేను శంకరరావు సార్, శంకరరావు మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం ఉండండి శంకరరావు, ఒక్క నిమిషం ఉండండి. కృష్ణమణి గారు ఏదో మాట్లాడుతున్నారు. మీరు చెప్పిన దాంట్లో నాకు ఒక చాలా చక్కగా వివరించారు ఆయన సైకాలజీ పరంగా ఎస్ఎం రెడ్డి గారు. నాకు ఒక చిన్న అంశం నాకు అనిపించింది ఏంటంటే, ఈ ప్రమాదం అనేటటువంటిది భౌతికంగాను మానసికంగాను గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అది మన ఎదుగుదలలో, మన ఎవల్యూషన్ లో భాగంగా, మన పరిణామ క్రమంలో ఉన్నటువంటి అంశాల ద్వారా ఈ ప్రమాదాన్ని గుర్తించడం అనేటటువంటిది మనకి ఇన్బిల్ట్ గా ఉంది. అయితే దీంట్లో సైకలాజికల్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఈ ప్రమాదం యొక్క పర్యవసానాన్ని చాలా తొందరగా ఊహించుకుంటుంది. అది చాలా తొందరగా ఊహించుకుని, ఓహో ఇలా అయితే ఇలా అవుతుంది, ఇలా అయితే ఇలా అవుతుంది, ఈ రకంగా అవుతుంది అనేటటువంటిది ఆ ఊహలోంచి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుందండి. అంటే దానికి మనం గమనించకపోతే అది ఏ రకంగా అది ఊహించుకుంటుందో చాలా స్పీడ్ గా వెళ్ళిపోయి దాని నుండి మనం ఒక ప్రతిక్రియ వస్తుంది, దాని నుంచి రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ ఏమవుతుందంటే ఈ ఊహాజనితమైనటువంటి అంశంలోంచి వచ్చినటువంటి రియాక్షన్ అది. అలా కాకుండా గనక ఆ ఊహ అనేటటువంటిది లేకుండా దాన్ని స్తంభింపజేసి దాన్ని ప్రత్యక్షంగా దర్శించగలిగితే ఇంకొక రకమైనటువంటి ప్రతిక్రియ కానీ ఇంకొక రకమైనటువంటి నూతన చర్య కానీ రావచ్చు అని నేను అనుకుంటున్నాను. తద్వారా ఏంటంటే ప్రమాదాన్ని కూడా మనము దాని పర్యవసానాల్ని ఊహించుకోకుండా చూడగలగడం అనేటటువంటి సామర్థ్యం కలుగుతుంది అనుకుంటున్నాను. సార్ అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, నిజమే మీరు అది యాక్చువల్ గా జిటి కృష్ణమూర్తి గారి యాంగిల్లో వారు చాలా అంటే ఆ కే గారు చెప్పింది అక్కడెక్కడో అంటే అంత హైలో చెప్పారు అది. అయితే ఇక్కడ ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే, మైండ్ అనేది ఒక లాంగ్వేజ్, ఒక భాష, దానికి ఒక భాష ఉంది. ఆ భాష పేరేంటంటే ఇమాజినేషన్. మనకు తమిళ భాష, తెలుగు భాష, ఉర్దూ భాష, ఇంగ్లీష్ భాష ఎలాగున్నాయో దాని యొక్క బేసిక్ సైకాలజీ ఏంటంటే, మైండ్ యొక్క లాంగ్వేజ్ ఏంటంటే ఊహించుకోవడం. ఈ ఊహించుకోవడము అనేది వాళ్ళు కొంతమంది ఒక నిర్మాణాత్మకమైన వేలో పెడతారు, ఒక ఇంజనీరు లేదా మరొక క్రియేటివ్ ఫీల్డ్ లో. ఒకవేళ కొన్ని లైఫ్ లో కొన్ని ఇన్సిడెంట్ జరిగినప్పుడు, కొన్ని విషయాలు జరిగినప్పుడు, కొన్ని వ్యక్తిగతంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ మైండ్ అనేది డిస్ట్రాక్షన్ అవుతుంది, కొంత డిస్టర్బెన్స్ అయినప్పుడు అప్పుడు ఒక
ఒక హెల్ప్ కానీ లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనలాగా ఉన్నప్పుడు వాళ్ళు తొందరగా బయటపడతారు. అయితే మీరు అన్నట్టుగా అంత వాళ్ళు నేను ఊహించుకోకుండా ఉండకూడదు అంటే అదొక మైండ్ సంబంధించింది మరొక ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. అంటే వాళ్ళకి శక్తి కావాలి. జడ్డి కృష్ణమూర్తి గారు అంటుంటారు సార్, అటెన్షన్ అన్నప్పుడు శక్తి కావాలి. వీళ్ళకి ఆ శక్తి ఉండదు సార్, వచ్చిన ప్రాబ్లం అది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఆ శక్తి లేదు కాబట్టి చాలా స్పీడ్ గా ఊహించేసుకుని దాని నుండి రియాక్ట్ అవుతుంది. అవును సార్. శక్తి ఉంటే గనక అది రియాక్షన్ ఇమీడియట్ గా ఉండదు. ఆ స్టిమ్యులస్ రెస్పాన్స్ గ్యాప్ అని ఇది వరకు మాట్లాడుకున్నాను చూడండి. ఆ స్టిమ్యులస్ రెస్పాన్స్ గ్యాప్ మనం ఇవ్వకపోతే అది న్యాచురల్ గా దానికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి రియాక్ట్ అవుతుంది. అది మనం చూడమంటున్నారు ఇక్కడ. మన విషయం అంతా కూడా అక్కడే ఉంది. విషయం అంతా కూడా అక్కడే ఉంది. క్వశ్చన్ వేస్తారు సార్ ఇంతకుముందు, అంటే స్టార్టింగ్ లో అదే కెన్ వి లివ్ అంటే వితౌట్ మీ అనేది, ఆ మీ అనేది రియాక్టివ్ మెకానిజం అండి. మీ అంటేనే దట్ ఈస్ ది ఎంటైర్ రియాక్టివ్ మెకానిజం ఇస్ ది మీ. అది ఆ గ్యాప్ కనుక ఇస్తే we will come directly in contact with the fear. అప్పుడు దాన్ని అన్ని రకాలుగా దాని యొక్క స్వభావ స్వరూపాలన్నీ కూడా ఆవిష్కరింపబడతాయి అన్నారు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు రైట్ సీయింగ్ అనేది చెప్పారా సార్? అప్పుడు రైట్ సీయింగ్ అనేది ఏమండి కే గారు ఒక స్టేట్మెంట్ ఉంది కదా, రెడ్డి గారు మీరు చెప్పారు కదా, మీరు ఒక్క నిమిషం మాట్లాడతానండి. ఇప్పుడు అన్నట్టుగా మనం మీ అనండి, అహం అనండి, ఇదే సమస్య రియలైజ్ అవ్వడం అనేది ఒక ప్రధాన అంశం. మనకు తెలియదు చాలా మందికి మన అహమే దీనికి సమస్య అనే విషయం గ్రహించడం అనేటటువంటిది ఒక అంశం. రెండోది, గ్రహించిన తర్వాత దాన్ని స్లో డౌన్ చేయడానికి, అందుకే కృష్ణమూర్తి గారు ఒక ట్రీ చూడండి, అబ్జర్వ్ చేయండి అంటే కొద్దిగా థాట్ ప్రాసెస్ కొద్దిగా స్లో డౌన్ అవ్వడానికి ఆయన ప్రాక్టికల్ గా మనకు ముందుంచినటువంటి అంశం. థర్డ్, మీన్స్ డిటర్మైన్ ద ఎండ్స్ అని ఉందండి. ఇప్పుడు మనం అదే అబ్జర్వరు, అదే ఈ సమస్యకి కారణమైనప్పుడు అదే చూస్తూ ఉంటుంది. అది చూస్తున్నట్టయితే అది మూవ్మెంట్ ఇట్ సెల్ఫ్ స్ట్రెంగ్థన్స్ ద సేమ్ సిచ్యువేషన్. సో దానికి ఏం చేయాలంటే, మీన్స్ ఏమన్నానంటే టోటల్ గా సీయింగ్, ప్యాసివ్ గా అబ్జర్వేషన్, చాయిస్లెస్ అవేర్ గా చేసుకుంటూ విత్ అవర్ ఐ సెన్సెస్, విత్ ఆల్ సెన్సెస్ కనుక మనం చూడగలుగుతాము, దట్ ఈస్ అటెన్షన్. అప్పుడు అబ్జర్వర్ అనేవాడు కొద్దిగా స్లో డౌన్ అయ్యి, అప్పుడు మనం ఒక పరిశీలన, ఒక అబ్జర్వేషన్, వాచింగ్ అనండి జరుగుతుంది. లుక్ చేస్తాం, వాచింగ్ చేస్తాం. ఆ ప్రక్రియలోనే మనకి క్లారిటీ ఎమర్జ్ అవుతుంది. ఐ థింక్ దట్ ఇస్ ద పాయింట్ ఐ థింక్ వీఆర్ ట్రైయింగ్ టు. సో మీరు సైకాలజిస్టులు అందరూ కూడా ప్రతి వాళ్ళు ఏమనుకున్నారు, అబ్జర్వర్ కాబట్టి అబ్జర్వర్కే చెప్పాలి, దానికి ఒక 2-3 మందులు వేసి తగ్గించడము ఎన్ని జరుగుతాయి. అదొక ప్రక్రియ మీరు చేసేది. ఇక్కడ చెప్పిన నాకు తెలిసింది ఈ 3 అంశాలు కృష్ణమూర్తి గారు. ఒకటి, ముందు అహం మనది సమస్య అని మనం రియలైజ్ అవ్వడం, గ్రహించడం ఒకటి. రెండోది, ఆ థాట్స్ విపరీతంగా వస్తే మనకి ఇది లేకుండా ఉన్నప్పుడు దాన్ని కొద్దిగా స్లో డౌన్ చేసుకోవడానికి ఒక ట్రీ చూడడము, అబ్జర్వ్ చేయడము, స్లో డౌన్ అయ్యేటటువంటి ప్రక్రియ. మూడోది, ఈ మొత్తం ఆల్ సెన్సెస్ తోటి అటెన్షన్ లో చాయిస్లెస్ అవేర్నెస్ తో కనుక మనం గమనించినట్టయితే విషయాలు మనము గనక ఉండి ఒక ఆత్మీయంగా దాన్ని ఒక ప్రేమపూర్వకంగా అంటున్నారు చూసారా, ఆ గనక ప్యాసివ్ గా అబ్జర్వ్ చేస్తే దెన్ themselves will reveal. అంటే ఇక్కడ అనలైజర్ అనేవాడు ఎవడు ఉండడు, అనాలిసిస్ ఈ 3 స్టెప్స్ లో కనుక మనం కనుక గమనించినట్టయితే ఐ థింక్ ఈ సమస్యకి అదే అంటారు రేషియల్ ఫియర్స్, హిడెన్ ఫియర్స్ కూడా కాన్షియస్. ఇప్పుడు మన అనలిస్ట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, దే కమ్ టు ద సర్ఫేస్ అండ్ దెన్ దే వానిష్. ద మూమెంట్ యూ అబ్జర్వ్, డైరెక్ట్ పర్సీవ్ కనుక చేసినట్టయితే అది ఆటోమేటిక్ మనకి క్లారిటీ వచ్చి ఇదవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఐ నోస్ ఇట్స్ ఓన్ స్టూపిడిటీ, ఇట్ కీప్స్ క్వైట్. యాక్చువల్లీ ఐ నోస్ రియలైజెస్ ఇట్స్ ఓన్ స్టూపిడిటీ. అప్పటి వరకు ప్రతిదానికి సమస్య కనుక్కుంటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఐ అనేటటువంటి వ్యక్తి అంటే మనమే, మనం అన్నట్టు ఐ అంటే మనకు తెలుసు డెఫినేషన్. సో అది దట్ రియలైజ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అనండి, ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండ్ ఇట్స్ ఓన్ స్టూపిడిటీ. లిమిటేషన్స్ ఇన్ నాలెడ్జ్ అండ్ స్టూపిడిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ కనుక గమనించినట్టయితే అది ఆటోమేటిక్ గా అది రెస్ట్ అవుతుంది. మనం ఈ మీన్స్ డిటర్మైన్ అనేది మీలాంటి వాళ్ళు సైకాలజీ ఎవరైనా కూడా చెప్పినట్టయితే ఐకే చెప్తూ ఉంటాం, లేదా దానికి మంది వేస్తూ ఉంటాం, స్లో చేస్తాం. అది ఓకే, అది ఒక అంశం చేయొచ్చు. అసలు ఆ ఇంటెన్సిటీని పోగొట్టకూడదని నా ప్రయత్నం. ఆ ఇంటెన్సిటీని పోగొట్టకూడదు. ఆ కృష్ణమూర్తి గారు చెప్పేది ఆ ఇంటెన్సిటీ తోటి ఉండగలగాలి. ఉంటేనే విత్ ద సేమ్ ఇంటెన్సిటీ దర్ కెన్ బి ట్రాన్స్ఫర్మేషన్ యాంగిల్.
డాక్టర్ రామకృష్ణ గారు మీరు స్పందిస్తారా? డాక్టర్ రామకృష్ణ మీరు చెప్పారు కదా, ఇంకేముంది ఇంకా చెప్పడానికి ఏం లేదు, అదే మళ్ళీ మళ్ళీ ఇంకో మాటల్లో చెప్పాలి. సార్ నా క్వశ్చన్ ఎర్ర రామకృష్ణ సార్కి. సార్ సార్ ఇప్పుడు ఈ రైట్ సీయింగ్ అనేది మీరు కొంచెం బాగా చెప్పారు. అంటే అందుకే ఆయన చెట్లను గమనించడం, చాలా ప్రకృతిని గమనించడం, ఆ బ్రెయిన్ మైండ్ యొక్క ఫ్రీక్వెన్సీని తగ్గించడానికి, ఆ సైలెన్స్ అవ్వడానికి అలా చేయించారని నాకు ఇప్పుడు కొత్తగా తెలిసిన విషయం సార్. దానికి ధన్యవాదాలు. స్లో డౌన్ అటు అది ఫోర్స్ఫుల్ కాదండి. ఆ థాట్స్ మనం ఏం చేస్తున్నాం అంటే, మీరు ప్రకృతిలో ఒక వాకింగ్ చేసినప్పుడు ఒక చెట్లు చూస్తూ ఉంటే దాని యొక్క డాన్సింగ్ ఆఫ్ ద లీవ్స్ టు ద ఎయిర్ అనండి, టు ద సన్షైన్ అండ్ ద లీవ్స్, అవి మనం చూసినట్టయితే కృష్ణమూర్తి గారు ఎందుకు చెప్తున్నాడంటే, మీరు మన థాట్స్ కనుక మనం గమనించడం అనేది కొద్దిగా తగ్గుతుంది. తర్వాత మళ్ళీ మీరు వెళ్తుంటే థాట్స్ పైకి సర్ఫేస్ అయినప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్యాసివ్ గా, చాయిస్లెస్ గా దాని స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోతుందండి. ద థాట్ రివీల్స్ ఇట్స్ ఓన్ స్టోరీ అండ్ వానిషెస్. ఇప్పుడు వరకు ఏం చేస్తున్నాం, దానికి ఒక కట్ట కింద పెట్టి, అయ్యని ఒక కట్ట కింద పెట్టి దాని స్ట్రెంగ్త్ అని మనకు తెలియదు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, ఐ ద్వారానే చూడాలి అనేటట్టు అనుకుంటున్నాం మనం అంతా. అది కాదు, అది కాదు. అయ్యే సమస్యను మనం గ్రహిస్తున్నామా? ఫర్ ద డిసార్డర్ కి అయ్యే కారణం అని మనం గమనించడం అనేది పెద్ద ఇష్యూ. ఐ బిలీవ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డయాగ్నోస్టిక్స్ లో అనుకుంటే అండి, కరెక్ట్ గా ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తే సగం ప్రాబ్లం తీరిపోయినట్టే. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమండి అంతేకాదు లెఫ్ట్ లెగ్ వచ్చేది రైట్ లెగ్ చేస్తే చచ్చిపోతాం. అలా కాకుండా కరెక్ట్ డయాగ్నోసిస్ కనుక చేసినట్టయితే హాఫ్ ఆఫ్ ద జాబ్ ఈజ్ ఓవర్. నెంబర్ 1. నెంబర్ 2, ఇది సింపుల్ అండి, ఇది చేద్దాం ఇంతే. దిస్ ఇస్ ద పాయింట్. అలాగే ఈ 3 స్టెప్స్ మనం గమనం. లేకపోతే ఏమవుతుందండి, ఇప్పుడు కృష్ణమూర్తి గారే చెప్పారు ఏదో మెడిటేషన్ గురించి చెప్తూ, 2 స్టోన్స్ ను బట్టి ఇలా రబ్ చేస్తూ ఉంటే నేను ఇలాగా ప్రాణాయామం చేస్తున్నాను జీవితకాలం, నేను ఆ రియలైజేషన్, సెల్ఫ్ రియలైజేషన్, ఎన్లైట్మెంట్ వస్తుందా అని అబ్బాయి అడిగితే, అప్పుడు ఈయన చూపించాడు ఇలా స్టోన్స్ తోటి ఇలాగ ఎవరో ఒక ఆయన చూపిస్తే, అదేమిటి మాస్టర్ అంటే నేను మిర్రర్ చేస్తున్నాను అన్నమాట. అది ఎలా అవుతుంది మాస్టర్ అని అతనే అన్నట్టు మిర్రర్. మరి ఇలా ఉందయా, నువ్వు ఇలా కనుక ప్రాణాయామం ఇవన్నీ చేస్తే ఇలాగ అవ్వదు అని. అయితే ప్రాణాయామం యోగా కృష్ణమూర్తి గారు కూడా చేస్తారు కదా అని ఒక క్వశ్చన్ ఒక ఆయన వేసాడు డిస్కషన్ లో, ఇంకొక వేరే సందర్భంలో వేస్తే ఆయన ఏమన్నాడు తెలుసండి, మన నెయిల్స్ అన్నిటినీ కూడా పాలిష్ చేసుకోండి, ట్రిమ్ చేసి, నెయిల్స్ గోల్డ్ ఆ విధంగా అన్నాడండి కృష్ణమూర్తి. అంటే ఏంటి, మనం గమనించాలి ఆ యొక్క లిమిటేషన్. దాని ప్రతిదానికి ఒక ప్లేస్ ఉందండి. యోగా చేయడము, మన ఆరోగ్యాన్ని మంచిగా పెట్టుకోవడము, హైజీన్ చేసుకోవడము, ఇమ్యూనిటీ ఉంచుకోవడం, ఇవన్నీ కూడా మన యొక్క ప్రక్రియ. మంచి రైట్ డైట్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ట్రాన్స్ఫర్మేషన్ అనేటటువంటి అల్టిమేట్ వచ్చేటప్పటికి టైమ్లెస్ ని సిచ్యువేషన్ కూడా మనం మీన్స్ డిటర్మిన్ అని ఎండది, అది మనం గమనించాలా. అది ఈజ్ డ్రైవింగ్ ఎట్ దట్ పాయింట్ ఆల్ ద టైం. మీరు గమనిస్తే థ్యాంక్స్ అండి. ఐ థింక్ డాక్టర్ సుబ్బారావు గారు, శంకరరావు ఒక్క నిమిషం ఉండండి. డాక్టర్ సుబ్బారావు గారు ఉన్నారు, అవగానే మిమ్మల్ని పిలుస్తాను. ఓకే డాక్టర్ సుబ్బారావు. నా ప్రశ్న ఏంటంటే సార్, కృష్ణమూర్తి గారు భయము, ఈ సారో, లేకపోతే కోపం, ఇలా అన్ని కూడా మనిషిని బాధ పెడుతున్నాయి, సైకలాజికల్ గా బాధ పెడుతున్నాయి. ఆ సైకలాజికల్ గా బాధ పడేది ఎవరంటే నేను. అవి నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ఆయన జీవితం అంతా కూడా అది చెప్పడం కోసం నేను అనేది, దాని ద్వారా వచ్చే క్రియలు, ప్రతిక్రియలు, వాటి వల్ల వచ్చే బాధలు, వాటి గురించి చెప్పుకుంటూ పోయారు. ఇప్పుడు ఎస్ఎం రెడ్డి గారు అన్నారు, అక్కడ ఆయన దగ్గర ఒక మాట అంటాను, మనం వీఆర్ టాకింగ్ అబౌట్ యావరేజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి ఇది అప్లై అవుతుంది కృష్ణమూర్తి గారి టీచింగ్. ఏ లిటిల్ ప్రాబ్లమాటిక్ కేసెస్, సైకాట్రిక్ కేసెస్ ఏమైనా ఉంటే, ఫోబియాస్ బియాండ్ సర్టన్ లిమిట్స్ లోకి వెళ్తే, దానికి ట్రీట్మెంట్ మేబీ రిక్వైర్డ్ అదర్ థింగ్స్ ఇన్క్లూడింగ్ డ్రగ్స్. సో ఈ రెండు ఈక్వేట్ చేయడానికి, వాళ్ళని నార్మల్ పీపుల్ తో ఈక్వేట్ చేయడానికి కృష్ణమూర్తి గారి టీచింగ్ అప్లై చేయడానికి వీలవుదామని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండోది, ఆర్ వి టాకింగ్ అబౌట్ సైకలాజికల్ ఫియర్స్ ఆర్ ఫిజియలాజికల్ ఫియర్స్ ద్వారా మనకి సైకలాజికల్ ఫియర్స్ కూడా క్లియర్ అవుతుందా అనేది ఒకటి తెలుసుకోవాలి. సైకలాజికల్ ఫియర్స్ గురించే కృష్ణమూర్తి గారు చెప్పారు, దాని ద్వారా ఫిజియలాజికల్ ఫియర్స్ అనేవి కూడా అవగతం అవుతాయని చెప్పారు. బట్ మెయిన్ నేను ఉన్నది ఎక్కడుందో దాని ద్వారా దాని యాక్షన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ని క్రియేట్, అందులో ఫియర్ అనేది ఒక ప్రాబ్లం, అదే భయము, నేననేది భయము, అండ్ నేనే సఫర్ అవుతున్నాను. అదే లిటిల్ పారాడాక్సికల్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో మనల్ని బాధ పెడుతూనే ఉన్నది,
జీవితాంతం భయపడుతూనే ఉంది, మనుషులందరినీ అనాదిగా కూడా భయపడుతూనే ఉంది. దాని గురించి తెలుసుకోవాలంటే కృష్ణమూర్తి గారి టీచింగ్ లో భయం అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, ఎలా పెర్పెచ్యుయేట్ అవుతుంది, అంతరాలాల్లో ఉండే భయాలు కూడా ఒకేసారి గమనించగలమా అనేది నేను చుట్టూరానే ఉన్నది. ఆ నేను చుట్టూరా ఉన్న దాన్నే మనము విముక్తి పొందితే అప్పుడు కానీ మనిషి మారడు. మెడిటేషన్, ధ్యానం అనేది చేయడానికి వీలవదు. లవ్ అండ్ అదర్ థింగ్స్ అనేవి రావు అని చెప్పుకుంటూ వచ్చారు. ఇంటెలిజెన్స్ అనేది రాదు, లవ్ కంపాషన్ ఇంటెలిజెన్స్ రావు అన్నారు. సో ఈ సైకలాజికల్ నేను ఉన్న చోట ఉన్న భయాలనే మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. అదర్ దాన్ దట్ రిలవెన్స్ అబౌట్ కృష్ణమూర్తి టీచింగ్ we have to talk. Thank you, sir. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు. శంకరరావు గారు మాట్లాడండి. నమస్తే సార్ అందరికి. ఒక వ్యక్తి నా గొంతుపై కత్తి పెట్టి గొంతుకోను అని అన్నాడు. అప్పుడు వెంటనే నాకు భయం వేసింది, గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఆ సమయంలో నేను భయం నుండి బయటపడాలంటే ఆ సమయంలో నేను అంతర్ముఖంలోకి పోయి నేను నా భయంను పోగొట్టుకోగలనా? ఇది నా ప్రశ్న. లేదు, వినపడిందండి అందరికి? హలో, మళ్ళీ ఒకసారి చెప్తారా శంకరరావు గారు? క్లియర్ అవ్వలేదు. శంకరరావు గారు మళ్ళీ ఒకసారి చెప్పండి. మళ్ళీ ఇంకోసారి చెప్తాను. మళ్ళీ ఇంకోసారి చెప్తాను సార్. చెప్పండి. ఒక వ్యక్తి నా గొంతుపై కత్తి పెట్టి గొంతుకొస్తాను అని అన్నాడు. అప్పుడు వెంటనే నాకు భయం వేసింది, గుండె కొట్టుకు మొదలుపెట్టింది. నేను భయం నుండి బయటపడాలంటే నేను ఏం చేయాలి? ఆ సమయంలో సముఖంలోకి పోయి నేను భయం పోగొట్టుకోగలనా? ఇది నా ప్రశ్న. అంతే సార్. కృష్ణమణి గారు చెప్పింది కొంచెం స్పష్టంగా లేదండి. ప్రభంజన్ గారు. సార్ రామకృష్ణ గారు, సార్ రామకృష్ణ గారు, నేను వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుంది సాయిబాబు గారు, వినిపిస్తుంది. యా, గుడ్ ఈవినింగ్. అంటే ఆయన క్వశ్చన్ కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందండి, బట్ ఐ థింక్ ఐ గాట్ ఐ అండర్స్టూడ్ వాట్ యాక్చువల్లీ మీన్స్. అంటే ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఇమ్మెన్స్ డేంజర్ ఫర్ మీ, హౌ ఐఎమ్ సపోజ్ టు రెస్పాండ్? అదే కదా ఆయన అడిగింది. ఒకళ్ళు వచ్చి నాకు ఇమీడియట్ గా ఒక థ్రెట్ ఇస్తే లైక్ ఎ నైఫ్ ఇన్ హిజ్ హ్యాండ్, అప్పుడు నేను నాలో ఏం జరుగుతుంది అని. రైట్ సార్? ఇంకోసారి చెప్పాలా? చెప్పండి. బ్రేక్ వస్తుంది సార్, అది మీరు మళ్ళీ 2 సార్లు చెప్పినప్పుడు కూడా బ్రేక్ వచ్చింది. శంకరరావు గారు మీరు అక్కడ మళ్ళీ ఒకసారి చెప్పండి, పర్వాలేదు. క్లారిటీ లేదు. ప్రశ్న చాటింగ్ లో రాయమనండి. చాటింగ్ లో రాయగలుగుతారా మీరు శంకరరావు గారు? చాటింగ్ లో రాయగలుగుతారా? మళ్ళీ చెప్పండి. కట్ అవుతోందండి, వాయిస్ కట్ అవుతుంది, వినిపించట్లేదు. సార్ రామకృష్ణ గారు, ఇప్పుడు లేదండి. హలో సార్, ఇప్పుడు లేదు సార్. హలో, ఇప్పుడు కూడా బ్రేక్ అవుతోందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతోందండి. అంటే వాయిస్ బ్రేక్ అవుతుంది. నాకు తెలిసి సాయిబాబా సార్ అన్నట్టు క్వశ్చన్ అదే అన్నట్టు నాకు కూడా అనిపించింది సార్. వి విల్ కంటిన్యూ విత్ దట్ క్వశ్చన్. ఓకే ఓకే సాయిబాబా గారు గో ఆన్. సార్ రామకృష్ణ గారు చెప్పండి. హలో, ఉండండి, పర్వాలేదు. శంకరరావు గారు ఉండండి, చెప్తారు. సాయిబాబా గారు చెప్పండి. సాయిబాబా సార్ రామకృష్ణ గారు, విల్ గో హెడ్ విత్ దట్. ఐ థింక్ ఐ గాట్ ద, అంటే వీ గాట్ దట్ వాట్ ఎగ్జాక్ట్లీ మీన్స్. అంటే వెన్ దెర్ ఈస్ ఎన్ ఇమ్మెన్స్ డేంజర్, ఒక ప్రమాదం ఉన్నట్లయితే ఆ ప్రమాదాన్ని డీల్ చేయడానికి నాకు అప్పుడుండే మైండ్ సెట్ ఏంటి, నేను అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాను, నాలో జరిగే ఆ ప్రతిస్పందనలు, నా గుండె కొట్టుకోవటమో లేదా నాకు నా వెన్నులోంచి వచ్చే ఆ వైబ్రేషన్ ఉందో దాన్ని అప్పుడు నేను ఏం చేయాలి, హౌ ఐఎమ్ రియాక్ట్ అనేది ఆయన ప్రశ్న అనుకుంటున్నాను సార్. యాక్చువల్ గా మనం జనరల్ గా ప్రమాదాన్ని భయాన్ని 2 ఎంటిటీస్ అండి. యాక్చువల్ గా దే ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీస్, నో డౌట్ అబౌట్ ఇట్.
ప్రమాదం అనేది ఇన్స్టెన్స్ గా వస్తుంది. దాన్ని ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడాలి అనేది there is a natural body intelligence which always keeps you away from a danger. అతను ఎంత ఇంటాక్సికేటెడ్ ఉన్నా, ఒకవేళ ఎంత మైండ్ఫుల్ గా ఉండకపోయినా, ఒక వ్యక్తికి ఒక ప్రమాదంగా ఎదురైతే మీరు ఆటోమేటిక్ గా దానిలోంచి ఎలా బయటపడాలనేది there is an intelligence operates without any thought processor. ఆ జరిగిపోయిన తర్వాత దాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ జరుగుతుంది అన్నప్పుడే భయం వస్తుంది సార్. భయం ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు పాస్ట్ సార్. టేక్ ఇట్ గ్రాంటెడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ రిలేటెడ్ టు పాస్ట్ ఎక్స్పీరియన్స్, పాస్ట్ లో జరిగినటువంటి ఒక డేంజర్. ఆ డేంజర్ లోంచి బయటపడటానికి నేను ఆటోమేటిక్, ఇప్పుడు ఒక ఆయన యునైటెడ్ నేషన్స్ లో మీటింగ్ లో కృష్ణమూర్తి గారిని సడన్లీ ఇఫ్ ఐ కమ్ అండ్ స్లాప్ యువర్ ఫేస్ వాట్ యూ డూ అన్నాడు సార్ ఒక ఆయన. సార్ ఐ డోంట్ నో వాట్ ఐ డూ బట్ యూ జస్ట్ డూ ఇట్ అండ్ సీ ఇట్ అన్నారు. సింపుల్. ఇఫ్ ఐ జస్ట్ స్లాప్ యూ ఆన్ యువర్ ఫేస్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్, యువర్ టెలింగ్ ఆల్ దిస్ యునో అంటే నాకు తెలియదు సార్. మీరు ఒకవేళ అప్పుడు వచ్చి నన్ను స్లాప్ చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను, నేను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాను అనేది దట్ డిపెండ్స్ ఆన్ దెన్ అండ్ దేర్ సిచ్యువేషన్. వీ డోంట్ హ్యావ్ టు స్పెక్యులేట్ అబౌట్ ఇట్. సో ప్రమాదం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. ప్రమాదం అనేది మనకి రిజిస్టర్ అయినప్పుడు మాత్రమే అది రిపీట్ అవుతుందనో, లేదా మళ్ళీ మీరు ఆలోచిస్తే వెన్ దెర్ ఈస్ థాట్ దెర్ ఈస్ ఫియర్ సార్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్. వెన్ దెర్ ఈస్ నో థాట్, వెన్ దెర్ ఈస్ అన్ ఇమ్మీడియట్ డేంజర్ ఉంటే ఆ డేంజర్ కి ఎలా రెస్పాండ్ అవ్వాలి. అందుకే ఆయన రిపీటెడ్ గా ఒక పాయిజనస్ స్నేక్ మీరు అడవిలో వెళ్తుంటే సడన్ గా మీకు పాత్రలోకి వచ్చి కనిపిస్తే మీరు ఆలోచిస్తారా, అప్పటికప్పుడు అక్కడి నుంచి దూకేస్తారా? సో మనం ఎందుకు దూకేస్తామంటే దెర్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్ ఆల్వేస్ ఆపరేట్స్ టు కీప్ యూ అవే ఫ్రమ్ ఎనీ డేంజర్. కానీ రేపొద్దున మళ్ళీ మీరు అదే పాత్రలో వెళ్తున్నప్పుడు ఇఫ్ యూ థింక్ దట్ ఇట్ మే కమ్ బ్యాక్ అగైన్, దట్స్ ఫియర్. మళ్ళీ అది వస్తే మళ్ళీ అలా మీరు డేంజర్ నుంచి ఎలా బయటపడాలి మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. కానీ ఇఫ్ యూ గో ఆన్ చూయింగ్ అబౌట్ ఇట్, ఇఫ్ యూ బ్రింగ్ టైమ్ అబౌట్ ఇట్, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, దెర్ ఇస్ ఫియర్. సో ఫియర్ కి ఎప్పుడు కూడా పాస్ట్ లో జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ ని స్టోర్ చేసుకున్న బ్రెయిన్ దాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ రిపీట్ అవుతుందేమో అని మన స్పెక్యులేషన్ లోకి, మన థింకింగ్ ప్రాసెస్ లోకి వెళ్తేనే ఫియర్. కానీ అదర్వైజ్ దేర్ ఇస్ నో ఫియర్ సార్. అన్లెస్ అంటిల్ ఐ ఇన్వైట్ ఇట్ త్రూ ఏ థాట్ దేర్ ఇస్ నో ఫియర్. కానీ మనకి మనిషిలో యానిమల్ ఇన్స్టింక్ట్స్ లోంచి వచ్చిన కొన్ని క్యారీ ఫార్వర్డ్ లక్షణాల్లో ఇందాక ఇన్హిబిషన్స్ కానివ్వండి, ఫిజియలాజికల్ గా ఉన్న ఫియర్, లైక్ ఎక్కడో సడన్ గా సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్, మన బాడీ వైబ్రేట్ అవుతుంది సార్. ఎందుకంటే మనకు దానికి తెలియదు, కానీ బాడీ ఆటోమేటిక్లీ ఇట్ వైబ్రేట్స్, ఒక వణుకు లాగా వస్తుంది. సో దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ యాక్చువల్లీ ఫిజియలాజికల్ గా మనకి క్యారీడ్ ఫార్వర్డ్ అయినటువంటి కొన్ని లక్షణాలు ఉన్నా కూడా సైకలాజికల్ గా భయం మాత్రం ఎప్పుడు కూడా అన్లెస్ యూ థింక్ దేర్ ఇస్ నో ఫియర్. బట్ వెన్ దేర్ ఈస్ ఎ డేంజర్ యువర్ మైండ్ ఆటో ఎంత తాగుబోతుంటే రోడ్డు క్రాస్ చేస్తుంటే బస్సు వస్తే దూకేస్తాడు సార్. దేర్ ఇస్ నథింగ్ లైక్ హీ విల్ జస్ట్ థింక్ అండ్ అబౌట్ ఇట్, ఆర్ నథింగ్ లైక్ హీ విల్ ponder over it, nothing like that. When there is a danger, there is an immense action done by your intelligence or your brain. సో ఫియర్ కి సంబంధించి మనం ఆ రెండింటిని ఎప్పుడు కూడా భయాన్ని, ప్రమాదం జరిగిన దాన్ని గుర్తు చేసుకొని తర్వాత రిపీట్ అవుతుంది అనేది భయం అనేది నా ఫీలింగ్ సార్. దట్స్ ఇట్ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సాయిబాబు. ఎవరు లేదండి మీది క్లియర్ గా లేదు శంకరరావు గారు. లేదండి క్లియర్ గా లేదండి మీది శంకరరావు గారు. లేదు క్లియర్ గా లేదండి, వినపట్లేదండి. ఇంకెవరన్నా మాట్లాడతారండి? ఇప్పుడు కూడా వినపడడం లేదా? ఇప్పుడు మాట్లాడండి, పోనీ ఇప్పుడు మాట్లాడండి శంకరరావు గారు, మాట్లాడండి. లేదు సార్ క్లియర్ గా లేదు సార్. శంకరరావు అంటే ఎందుకు లేదు, మీరు మళ్ళా ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళా కనెక్ట్ చేయండి సార్. ఓకే, ఇంకెవరన్నా మాట్లాడతారండి? డాక్టర్ సుబ్బారావు, ఎనీ క్వశ్చన్ ఫర్ యూ? ఇందాక ఏదో అడిగినారు, ఏమైనా ఉందా? ఆల్రెడీ నేను అడిగేస్తానండి. ఓకే అడిగేశారా? ఓకే. శంకరరావు గారు వైజాగ్.
శంకర్రావు గారు వైజాగ్ మాట్లాడతారా? డాక్టర్ చక్రపాణి గారు, డాక్టర్ చక్రపాణి గారు, హలో. Can you hear me now? Can you hear me now? వినపడతాను కదండి. ఒక్క నిమిషం చక్రపాణి గారు, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి సార్. శంకర్రావు గారు వైజాగ్ మాట్లాడండి. మాట్లాడతారా? అదే నేను చార్ట్ లో పెట్టాను 2 పాయింట్స్. చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి, పైకి చెప్పండి. When you are confronted with something, immediately there is no fear. It is only when thought comes in that there is fear. Okay. The another thing is to live with a living thing such as fear requires a mind and heart that is extraordinarily subtle. Who is the entity who is living with fear? Is the observer a dead entity, a static being? Ante and I find. థ్యాంక్ యూ శంకర్ గారు. డాక్టర్ చక్రపాణి గారు, నేను మాట్లాడేది ఏం లేదు. మాట్లాడండి. మీరు ఇప్పుడు సెంటర్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమం మీరు ఒక్క నిమిషాన్ని మాట్లాడాలి. అంటే సబ్జెక్ట్ గురించి అనక్కర్లేదు, పర్వాలేదు. అది సబ్జెక్ట్. నాకు ఫీర్ అనేది నేను అంటే రియల్ సిచ్యుయేషన్ లో రియల్ సిచ్యుయేషన్ అన్నమాట. అటువంటిప్పుడు నేను జస్ట్ ఏమి థాట్లెస్ లాగా అబ్జర్వ్ చేస్తుంటాను కీన్ గా. ఆ కీన్ అబ్జర్వేషన్ లో అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటాం. ఇంటెలిజెన్స్ ఆపరేట్ అవుతా ఉంటుంది. అది తీసుకుంటాం. దాని నుంచే నేను బయటపడుతున్నానని అనిపిస్తా ఉంటాను. ఒకసారి నదిలో నాకు చుట్టుముట్టినాయి అనమాట ఈ నీటి కుక్కలు. అప్పుడు నేను జస్ట్ వాటిని అబ్జర్వ్ చేస్తానే ఉన్నా అనమాట. వాటి ఇంకా వేరే థాట్ లేకుండా నాకు ప్రాణాపాయం ఉందని కానీ లేకపోతే ఏదన్నా అవుతుందనేది నాకు లేదు. ఫియర్ లేదు అక్కడ. ఓన్లీ వాటిని అబ్జర్వ్ చేస్తా ఉంటే నేను ఎలా రెస్పాండ్ అవ్వాలో నాకు అలాగే నేను రెస్పాండ్ అయ్యాను. అది తర్వాత దాన్ని తప్పించుకున్నాను అనమాట. తర్వాత నేను ఈ ఎనస్థీషియా ఇస్తుంటా కదండి, మధ్యలో మిడిల్లో ఒక్కోసారి అసలు ఏం చేయాలో అర్థం కాదనమాట. పేషెంట్కి ఏమవుతుంది, దాని నుంచి రికవర్ అవుతాడా లేదా, అది ఒక్కోసారి మనం అర్థం కాదనమాట. అటువంటిప్పుడు నేను ఫుల్ అటెన్షన్ తో వచ్చే అతను ప్రాణం అతను పోతుందా ఉంటుందా అనేది కాకుండా ఫుల్ అటెన్షన్ తో అబ్జర్వ్ చేస్తుంటా అనమాట. అన్ని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఎక్కడో ఒకసారి క్లూ దొరుకుతుంది. నేను దాని నుంచి బయటపడతాను అనమాట. కానీ యాక్చువల్ సిచ్యువేషన్ లో నాకు ఫీర్ అనిపించదు. ఒకవేళ నాకు మధ్యలో వచ్చిన కానీ ఇప్పుడు కాదు దీని గురించి ఆలోచించే తర్వాత నేను అనుకుని అది అయిపోయిన తర్వాత నేను దాన్ని చూసుకుందామని అనుకుంటాను. అది యాక్చువల్ రియల్ గా నేను. సార్ రామకృష్ణ గారు చెప్పండి సార్. చిన్న ఎడిషన్ చేయొచ్చా సార్? ఐ జస్ట్ వాంటెడ్ టు యాడ్. సో జనరల్ గా నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఫియర్ ని మనం ఎప్పుడు రిజాల్వ్ చేయం సార్. రిపీటెడ్ గా మనం దేనికైనా అంటే ఫ్రాగ్మెంటెడ్ గా చూస్తే రకరకాల ఫియర్స్ ఉంటాయి. రకరకాల బ్యాక్ డ్రాప్ లో భయపడుతున్నాం. భయం ఒక్కటైనా కూడా అది రకరకాల భయాలు ఉంటాయి. మళ్ళీ అది వాటర్ అవ్వచ్చు, హైట్స్ అవ్వచ్చు, లేదంటే మనుషుల్ని లేదా నన్ను ఎవరైనా నాకున్న హెక్లింగ్ చేస్తారనో, నన్ను అవమానిస్తారనో, దాని ఇన్యూమరబుల్ ఫేజెస్ లో ఫియర్ వస్తుంటది. బట్ ఎవ్రీ టైము మనం ఏం చేస్తుంటాం అంటే సార్, ఫియర్ ని ఆపోజిట్ లో ఫియర్ నెవర్ ఒకసారి రిజాల్వ్ చేస్తే యాక్చువల్ గా మనం వన్స్ యూ విల్ బి ఫ్రీ, నో డౌట్. బట్ వాట్ వీ డూ, వీ ఎస్కేప్ ఫ్రమ్ ద ఫియర్. దాన్ని రిజాల్వ్ చేయకుండా మనం దేన్ని ఫియర్ అనుకుంటాం, ఏ ఎంటిటీ దాన్ని భయంగా ఫీల్ అవుతుంది, ఏ ఎంటిటీ నేను గుర్తు తెచ్చుకొని మళ్ళీ దాన్ని రిపీట్ అవుతుందని ఒక యాంగ్జైటీలో లోన్ అవుతుంది, ఇవన్నీ చూడకుండా దాన్ని ఇమీడియట్ గా మనం దాని ఆపోజిట్ అయినటువంటి నాట్ బీయింగ్ ఫియర్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్ళటం వల్లే మనం రోజు డే టు డే లైఫ్ లో అనేక సార్లు భయపడటానికి మెయిన్ కారణం నాకు అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే సార్, నేను అవుట్ ఆఫ్ మై ఓన్ అబ్జర్వేషన్ వీ నెవర్ రిజాల్వ్ ద ఫియర్. బికాస్ ఎవ్రీ టైమ్ యూ గెట్ ఎ ఫియర్ యూ ట్రై టు డూ సంథింగ్ ఆపోజిట్ టు దట్, బీయింగ్ నాన్ ఫియర్. నేను భయపడకూడదు, లేదంటే దాన్ని వేరే దానిలోకి ఎస్కేప్ అయిపోవటం. అంటే టెంపరరీ ఐఎమ్ ట్రైంగ్ టు కీప్ మై సెల్ఫ్ అవుట్ ఆఫ్ ఫియర్. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్, నేను ఆ సెంట్రల్ యాక్సిస్ అనే ఫియర్ అనే దానికి రకరకాల ఫియర్స్ వస్తున్నాయి కాబట్టి వాట్ ఈస్ దట్ యాక్చువల్ ఎంటిటీ విచ్ ఇస్ కన్వర్టింగ్ యాజ్ ఎ ఫియర్, ఈ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళి దాన్ని ఒక ఫియర్ లాగా దాన్ని రిపీటెడ్ గా రోజుకి 10 సార్లు ఎందుకు భయపడాలని చూసినట్లయితే
ఆ యాక్సిస్ అర్థమైనప్పుడు ఈ ఎన్ని రకాల ఇన్సిడెంట్స్ ఎన్ని రకాలుగా అవి వచ్చినా కూడా యూ డోంట్ హ్యావ్ టు డూ ఆపోజిట్ టు ఫియర్, యూ కెన్ బీ విత్ ద ఫియర్. అది నేను యాక్చువల్ గా యూ కెన్ స్టే విత్ దట్ అనే దానికి నాకు ముందు అర్థం కాలేదు సార్. దేర్ ఈస్ ఎ స్మాల్ ఇన్సిడెంట్. నేను రిషి వ్యాలీ స్కూల్లో ఒకసారి రాధిక అక్క ఉన్నారు కదండి, మీకు ఐడియా ఉంది, రాధిక మేడం, రాధిక బెన్నర్. సో వాళ్ళ ఇంట్లో కూర్చున్నామండి. అబౌట్ నైట్ 11:30 అయిపోయింది. సో టైం అబ్జర్వ్ లేదు, మేము అలా ఇల్లు కొంచెం ఎలుఫ్గా ఉండేదండి అప్పుడు లోపల. అన్నారు యూ కెన్ స్టే బ్యాక్ ఆర్ యూ ఫీల్ లైక్ ఐ విల్ గో బ్యాక్ అన్నా. సో టార్చ్ కూడా అక్కర్లేదు, దేర్ ఇస్ ఎ ఫుల్ మూన్ ఇదే టైంలో. మధ్యలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వెన్నెల ఆ చెట్లు, ఆ అడవి, ఇట్స్ వెరీ 400 acres ఎస్టేట్ కదా సార్ రిషి వ్యాలీ. ఆ ఒక విధమైన ఎన్వైరాన్మెంట్ ఉంది. అండ్ సడన్లీ ఐ వాజ్ రిమెంబరింగ్ ఆల్ మై చైల్డ్హుడ్ నుంచి నాకు చీకటిలో ఉండే మనకు చిన్నప్పుడు ఇచ్చిన ఫీడింగ్, గొర్రెలు వేయాలని లేదా చెట్ల మీద అదని ఇదను. అప్పుడు ఇఫ్ ఐ థింక్ అబౌట్ మై పాస్ట్ అండ్ మై పాస్ట్ నాలెడ్జ్ అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, నేను భయపడిని గుర్తు తెచ్చుకుంటే ఐఎమ్ ఫీలింగ్ ఐ స్టేట్ బ్యాక్ సార్. ఐ లిటరలీ స్టేట్ బ్యాక్ వేర్ యాక్చువల్ ఐఎమ్. అండ్ ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు ఏ ట్రీ. అది గాలికి ఇలా అటు ఇటు ఊగుతుంది, బానే ఉంది. కానీ నేను ఆలోచించుకుంటే నా చిన్నప్పటి నుంచి నా బ్రాటప్ లో ఉన్న ఈ చీకటి గురించి ఉన్న నాలెడ్జ్ వస్తే నేను భయపడుతున్నాను. అదర్వైజ్ ఇట్స్ ఏ వండర్ఫుల్ నైట్, వండర్ఫుల్ నైట్. అక్కడ నేను ఒక స్టోన్ మీద కూర్చుండిపోయాను సార్. ఐ జస్ట్ సిట్ ఇన్ దేర్ ఫర్ నియర్లీ అబౌట్ 45 to 1 hour, midnight వరకు కూర్చున్నాను సార్. అండ్ ఐ వాజ్ సీయింగ్ అండ్ ఐ రియల్లీ థరోలీ ఎంజాయ్డ్ ద నైట్, మూన్ నైట్. బట్ ఇఫ్ ఐ థింక్ అబౌట్ మై ఇన్హిబిషన్స్ ఆర్ ఫియర్స్ ఆర్, నాకు చిన్నప్పటి నుంచి చీకటి అంటే ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ వస్తే నేను భయపడ్డాను సార్, అదర్వైజ్ నో. సో దెన్ అప్పుడు నాకు అనిపించింది అంటే ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్ దెర్ ఈస్ ఫియర్. నేను వెళ్తున్నప్పుడు ఏదైనా పాము వచ్చింది, ఐ విల్ జంప్ అవుట్ ఆఫ్ ఇట్ బికాస్ ఐ ఆటోమేటిక్లీ కీప్ మై సెల్ఫ్ అవుట్. సో ఆ వేరియేషన్ ఐ థింక్ నాకు అప్పుడు అనిపించింది. దట్స్ వాట్ మై పర్సనల్ పర్సెప్షన్ కూడా. ఇట్ ఈస్ మ్యాచ్ యాక్చువల్లీ. అప్పటి వరకు నేను భయాన్ని నేను ఎలా చూస్తున్నాను, భయంలో యాక్చువల్ గా వెన్ యు ఆర్ ఛాలెంజ్డ్ in the middle of the night, when there is no help from you, from anybody, then you can literally stay there and see what's happening inside you. అక్కడ రిజాల్వింగ్ లోనే మనకి ఏదైనా ఉంటుంది, కానీ దాని నుంచి బయటపడటానికి ఆపోజిట్ గా నేను ఏదైనా చేస్తున్నట్లయితే చేస్తుంటాం యూజువల్ గా. అది యాక్చువల్ గా మనకి కంటిన్యూస్ గా దానిలో ఉండటానికి ఉండే ఆస్కారం ఉందని నాకు అనిపించింది రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సాయిబాబు. ఎక్కడైతే థాట్ టైం కనుక ఉన్నట్టయితే గమనిస్తే మనము, మీరు చూసారు కదా, థాట్ టైం మనం ఆలోచన కనుక ఉన్నట్టయితే ఫియర్ అనేటటువంటిది, టు బి అనేటటువంటిది ఎప్పుడైతే ఉన్నదో, పరీక్ష రాస్తున్నప్పుడు కూడా ఉంటుంది చూడండి ఫియర్, సరిగా రాస్తున్నావా లేదా, ఇవన్నీ ఉంటాయి ఫియర్స్, మనం గమనిస్తూనే ఉంటాం మీరు అన్నట్టుగా ప్రాక్టికల్ గా. తర్వాత ఇంకొకటి చెప్పారు సాయిబాబా గారు, మనం కృష్ణమూర్తి గారి సమావేశంలో ఇది మాట్లాడుకోవాలి. నెవర్ రిజాల్వ్ ఫియర్ అన్నారు చూసారా, నెవర్, ఇట్ కెన్ నెవర్ బి రిజాల్వ్డ్ ఫియర్ అని. అది కాదండి, ఇక్కడ మీరు గమనించాలా. అదే ఇందాక అన్నారు నెవర్ అన్నారు, నెవర్ వద్దు, నెవర్ రిజాల్వ్. హలో సార్, ఇప్పుడు వినపడుతుంది వాయిస్? మీరు వినిపించట్లేదు శంకర్, వినిపించట్లేదు. ఇప్పుడు కూడా వినపడడం లేదు, రావట్లేదండి, క్లియర్ గా రావట్లేదండి. సరే సరే, ఓకే పర్వాలేదు, ఇంకా క్లియర్ లేదండి. మనం ఇంకా 3 minutes లో క్లోజ్ చేస్తున్నాం. కృష్ణమణి గారు మీరు ఏమన్నా? కృష్ణమణి గారు కృష్ణమణి గారు వినిపిస్తుందండి? మనం 3 నిమిషాలు ఉంది. మీరు ఏమైనా కొద్దిగా 2-3 మాటలు మాట్లాడి తర్వాత టాపిక్ ఫర్ ద నెక్స్ట్ వీక్ కూడా మనం అనుకున్నాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకసారి చూడండి. నెక్స్ట్ వీక్ టాపిక్ మరి ఎవరినైనా సజెస్ట్ చేయమనండి. చాలా అంశాలు నేను లాస్ట్ టైం ఈ ఫియర్ అని సజెస్ట్ చేయడానికి కారణం ఏంటంటేనండి, ఇక్కడ మన చర్చలో చాలా విషయాలు స్పష్టమయ్యాయి. అయితే దాంట్లో ఏంటంటే దాన్ని నిజంగా అనుభవిస్తున్నప్పుడు,
ఆ ప్రక్రియ అంతా కూడా ఒక విచిత్రమైన ప్రక్రియగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే మన మనస్సు, మన శరీరము అన్నీ కూడా దాంట్లో లీనమైపోయి ఉంటాయి. ఆ భయం అనేది మొత్తం అంతా ఆవరించినట్టు ఉంటుంది, మొత్తం అంతా మనని ఆవరించినట్లుంటుంది. ఆ ఆవరించినట్లున్నప్పుడు పరిపరి విధాలుగా పోతుందండి. అదంటే మన బ్యాక్గ్రౌండ్ని బట్టి, మన ఎక్స్పీరియన్సెస్ని బట్టి, మనకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి మనం ఏ విధంగా దాన్ని ఊహించుకున్నాం అనేటటువంటి దాని నుండి పరిపరి విధాలుగా పోతుంది. ఆ సమయంలో మనము ఏదైనా కూడా అసలు నిజంగా కృష్ణమూర్తి గారు చెప్తున్నటువంటిది ఇది నేను అనేటటువంటి అంశం యొక్క ప్రతిక్రియ అనేటటువంటిది మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతున్నామా లేదా అనేటటువంటిది ప్రయోగాత్మకంగా చూడాలనుకుంటున్నానండి. ఎందుకంటే ఐ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ దిస్. ఈ ఇర్రేషనల్ ఫియర్స్, ఇర్రేషనల్ ఫోబియా, రకరకాల ఫోబియాస్. తర్వాత ఒక సందర్భంలో ఏం చెప్పారంటే, ఇఫ్ యు ఆర్ అటాచ్డ్ టు పీపుల్, మనం ఎవరికైనా చాలా బాగా అటాచ్ అయి ఉంటాము, మన భార్య పిల్లలతోటి కానీ, మనవలు మనవరాళ్లతోటి కానీ, ఈ రకమైనటువంటి అటాచ్మెంట్ ఉన్న దగ్గర ఈ ఫియర్ చాలా తొందరగా వస్తుంది అనిపిస్తుందండి. ఈ ఫియర్ చాలా మనకి అనుకోకుండా, అంటే ఓవర్ ప్రొటెక్టివ్ గా అయిపోతాం. ఓవర్ ప్రొటెక్టివ్ గా అయిపోవడం అనేటటువంటి ఆడియో క్లారిటీ లేదు. ఇది దీంట్లో మనం చాలా స్పష్టంగా దీన్ని చూడవలసిన అవసరం ఉందండి. దీన్ని మనం ఎన్ని రకాలుగా మనం అటాచ్మెంట్ అనేటటువంటి దానిలోంచి ఎంత తీవ్రంగా పుడుతోందో ఇది, అది మనం గమనించాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నానండి. కృష్ణ గారు, మనము అటాచ్మెంట్ టు ద పీపుల్, టు ద ఐడియాస్, టు ద థింగ్స్, ఈ మూడిట్లకి ఎక్కడైతే ఉన్నదో దేర్ ఇస్ అ ఫియర్, బికాజ్ అటాచ్మెంట్ మీన్స్ డిపెండెన్స్, డిపెండెన్స్ మీన్స్ ఫియర్. దిస్ ఇస్ అ సీక్వెన్షియల్. ఒక్క నిమిషం పర్మిషన్ ఇవ్వండి కృష్ణ గారు, ఒక్క నిమిషం. నాగేశ్వరరావు గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. నాగేశ్వరరావు గారు, మీరు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు. నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, నాగేశ్వరరావు గారు, హలో. ఏమండి, ఇప్పుడు మనము 25 మంది దగ్గర పార్టిసిపేట్ చేస్తున్నారు. పార్టిసిపెంట్స్ మనం ఇక్కడ అందరికి నాగేశ్వరరావు ఇందా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఏమైనా మాట్లాడేది ఉందా? జస్ట్ ఒక 1 మినిట్. ఒకసారి కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మీరు ఎక్కువగా డిస్కస్ చేసుకునే కంట, అంటే తప్పదనుకోండి, ఇలా గ్యాదరింగ్, ఇది ఏదంటారు దాన్ని, వీక్లీ గ్యాదరింగ్స్, దీన్ని సత్సంగం, ఆయన భాషలో ఈ సత్సంగం అనేది అన్నారు. ఆయన గెటింగ్ టుగెదర్ ఏదైనా ఆయన వాడారండి ఒక మాట. ఏమండి, స్టడీ గ్రూప్ కాదు ఆయన, డైలాగ్ అండి. డైలాగ్, కరెక్ట్. డైలాగు మీరు నలుగురు కూర్చుని డైలాగ్ వేసుకోమన్నారు కాదని ఆయన అనలేదు, కానీ ఎక్కువగా ఏమన్నారంటే ఆయన మీలో మీరు మాట్లాడుకోండి అన్నది. మీలో మీరు ఎక్కువగా మాట్లాడుకోమన్నారు. ఆయన చేసింది అదే. ఆయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక రూమ్ లో ఉండిపోయాడు కొన్ని నెలల పాటు, ఏమీ తినలేదంటారు. చాలా సీరియస్ అయిపోయిన ఆయన టీయర్స్ వచ్చేసేవి, గంభీరంగా కనిపించేవారు. ఆయనలో ఆయన మాట్లాడుకుంటూ ఉండేవారు అనేది ఒకటి ఆయన అప్లై చేసుకున్నాడు. దాన్ని చాలా గొప్పగా చెప్తారు ఆ పీరియడ్ ని. ఆ వరల్డ్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన కన్ఫైన్మెంట్, ఒకదానికి కన్ఫైన్డ్ అయిపోయాడు, రూమ్ లోనే ఉండిపోయాడని. అది ఏదో బయటకు వచ్చి ఏదో గార్డెనింగ్ చేసేవారని ఎప్పుడు ఇవన్నీ చెప్పారు. అప్పుడు ఏంటంటే ఇవన్నీ ఆయన చేసుకుని మనకు చెప్పారు ఏమిటంటే, మీలో మీరు మాట్లాడుకోండి ఎక్కువగా, విత్ సీరియస్నెస్. అది మీకు ఎక్కువ హెల్ప్ చేస్తున్నాడు ఏంటంటే. అది మన రమణ మహర్షి గారు అంటే మౌనంలో ఉండమన్నారు. మీరు మౌనమే మీకు అన్ని చెప్తున్నారు, అందులోంచి మూమెంట్ వస్తుందని రమణ మహర్షి ఎలా చెప్పారు, ఈయన కూడా ఆ మౌనాన్ని చెప్పారండి. ఒక విషయం. రెండోది ఏంటంటే, సైకాలజీకి అదొక ప్రొఫెషన్. ఆ సైకాలజీని పట్టుకొచ్చి కృష్ణమూర్తి ఫిలాసఫీకి అటాచ్ చేస్తూ, దీని నుంచి ఏదో అవుట్ ఆఫ్ దిస్ ఫిలాసఫీ ఒకటేదో ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా ఇంకోటి అది సాధ్యం కాదండి నాకు తెలిసినంత వరకు.
ఎవరైతే ఈ సైకాలజీ పితామహుడు ఏదన్నాడో ఆయన వేరే దానిలో ఆయన చెప్పాడు. ఆ పితామహుడు ఆయన చెప్పినటువంటి డీల్ చేసిన విధానం అంతా కూడా ఇట్ ఈజ్ ఈ ఫిలాసఫీ కృష్ణమూర్తి ఫిలాసఫీ కనెక్ట్ అవుదండి. ఇది కనెక్ట్ అవడం అనేది హలో అయితే ఇప్పుడు కొంతమంది ఆ రకంగా కొంతమంది ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇప్పుడు హైదరాబాద్ లో ఈయన ప్రయోగం చేశారు అలాగా, ఓ రెడ్డి గారు, ఆయన సైకాలజిస్టే. మరి ఎంతవరకు ఆయన తర్వాత మళ్ళీ టీవీలో గట్రా చాలా చెప్పారు ఆయన. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏమైందో తెలియదు నాకు. బట్ ఇది కృష్ణమూర్తిని కనెక్ట్ చేసినట్లు సైకలాజికల్ ట్రీట్మెంట్స్ ఇద్దాము అనేది అంటే నా పర్సనల్ అభిప్రాయం. నేనేమి ఇది ఎవరిని ఇది చేయడం కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ సార్, అర్థం చేసుకోవాలి. మీరు చెప్పిన ప్రొఫెసర్ రఘురామరెడ్డి అని సైకియాట్రిస్ట్, ఆయన సైకలాజికల్ అప్రోచ్ ఆఫ్ జేకే టు అవర్ డైలీ లైఫ్ అని ఒకటి పెట్టాడు. ఒక ఇది పెట్టి ఎవ్రీ వీక్ మీటింగ్స్ కూడా పెట్టాడు ఆయన కోటిలో, అక్కడ హైదరాబాద్ లో. సరే, అదొక ప్రక్రియ చేశాడు అనుకోండి, దాని గురించి. అయితే ఇక్కడ కృష్ణాజీ చెప్పింది బియాండ్ ఆల్ సైకాలజీస్ కదండి. ఆయన చెప్పింది ఇదంతా మనం దాన్ని మళ్ళీ కిందకి పట్టుకొచ్చి మన సైకాలజీకి దీన్ని కనెక్ట్ చేద్దామని ట్రై చేస్తుంటారు కొంతమంది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇంకొక విషయం కూడా మీరెవరు హర్ట్ అవ్వకండి. చాలా మంది ఆ రాసుకొచ్చి ఆ రాసుకొచ్చి చదవడం, అది అండర్స్టాండింగ్ లోకి ఎలా వెళ్తుంది సార్? నాకు అర్థం కాదు. మనం పుస్తకాలు చదువుతున్నాం, వింటున్నాం, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే మాటలు పట్టుకొచ్చి ఇక్కడ వాడుతున్నారు, అదే రాసుకొస్తున్నారు. మేము ప్రిపేర్ ఇచ్చామంటారు. అది ఏంటి ప్రిపరేషన్? నాకు అర్థం కాదు. ఇందులో దేర్ ఇస్ నో ప్రిపరేషన్ సార్. దేర్ ఇస్ నో ప్రిపరేషన్, దేర్ ఇస్ నో కల్టివేషన్. అర్థం చేసుకోవాలా? సభా మర్యాద ఒకటి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. అందుకే ఎవరిని అర్థం చేయకూడదని నేను చెప్తున్నాను. ఇది నేను చెప్పకపోతే ఎందుకంటే అలా మనసులో పెట్టుకోండి చెప్పాలి. అది ఒక విషయం చెప్పాలి. నాగేశ్వరరావు కంటిన్యూషన్ ఏంటంటే, ఒక 25 మంది పార్టిసిపెంట్స్ ఉంటున్నారండి. హోల్ ఐడియా ఏంటంటే ప్రతి వాళ్ళకి అవకాశం మనం ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. 1.5 hour కాకుండా 2 hours అని పెట్టుకున్నాము. వీక్లీ అని పెట్టారు కాబట్టి మా డాక్టర్ చక్రపాణి గారు ఎవ్రీ సాటర్డే. సో 2 hours కూడా మనము ప్రాక్టికల్ గా చూస్తే ఇంకొక 2 నిమిషాల్లో అది కంప్లీట్ అవుతుంది. మనం స్టార్ట్ చేసింది కూడా దగ్గర 7-9 కి స్టార్ట్ చేసినట్టున్నాము. ఇప్పుడు ఇంకొక 2-3 minutes లో అది రీచ్ అవుతున్నాము. సో ఇప్పుడు మనం చివరి స్థాయిలో ఉన్నామండి. కృష్ణపాణి గారు, మరి టాపిక్, చక్రపాణి గారు మీరు ఏమైనా టాపిక్ ఏమైనా ఇండికేట్ చేస్తున్నారా? ఏం లేదండి, నేనేమో పెద్ద ఆలోచించలేదు. కృష్ణపాణి గారు వెళ్దాం. కృష్ణపాణి గారు కొద్ది ముగింపు, ఇది టాపిక్ ఒకటి, తర్వాత మీరు ఏమైనా మాట్లాడారు సజెస్ట్ చేయమనండి. ఎందుకంటే వాళ్ళు ఏది ముఖ్యం అనుకుంటారో, లేకపోతే ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్లుగా కాన్ఫ్లిక్ట్ తీసేసామా? కాన్ఫ్లిక్ట్ చెప్దాం పని మీరు చూడండి, లేదా ఇంకోటి ఏమన్నా ఏమండి? మే 11th మన జేకే గారు కదా, సో దాని దృష్టిలో పెట్టుకొని మేము వైజాగ్ వాళ్ళు ఏం చేసామంటే నెక్స్ట్ వీక్ టాపిక్ లైఫ్ టీచింగ్స్ ఆఫ్ జేకే అని. ఇప్పుడు మార్క్ లీ గారు వాళ్ళందరూ బుక్స్ రాశారు కదా, మేరీ లూటెన్స్ అవిను. అందులో శంకరరావు అది ఉంది కదా, మీరు అక్కడ చేస్తున్నారు. అంటే ఇక్కడ టాపిక్ నెక్స్ట్ వీక్ వెళ్తుందండి, నెక్స్ట్ సాటర్డేకి వెళ్తుంది కదా. అది నెక్స్ట్ సాటర్డే, నెక్స్ట్ సాటర్డేకి సార్. అదిలో Sir, can we talk about stand alone? To be light to yourself. Or understanding about understanding, insight. చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంత మనకి ఇబ్బందిగా ఉంది. Light to yourself. So how about that? ఏమండి సుబ్బారావు గారు, లైట్ టు రామకృష్ణ గారు, నేను అనేది be a light to yourself. రామకృష్ణ గారు, alone and loneliness. Okay, I think this is కృష్ణపణి గారు, alone and loneliness. కృష్ణపణి గారు అది బాగానే ఉంటదండి.
రెండు అండ్ లోన్లీనెస్. కృష్ణమణి గారు హలో, చెప్పండి. సజెస్ట్ చేశారు కదండి, స్టాండింగ్ అలోన్ కానీ లోన్లీనెస్ అండ్ అలోన్నెస్. ఎలోన్ అండ్ లోన్లీనెస్ రెండు బాగుందండి, బాగానే ఉంది చక్రపాణి గారు. అలాగండి, అది దాని మీద చేయొచ్చండి. కృష్ణమణి గారు ఓకేనా? ఓకే. లోన్లీనెస్